ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా వారిని సభకు పరిచయం చేసి వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు 1948వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా కీర్తిశేషులు సీతారామమ్మ చంద్రశేఖరరావు గారికి కలిగినటువంటి సంతానం. వారి విద్యాభ్యాసం అంతా కూడా ఆంధ్రాలోనే జరిగింది. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, తర్వాత పిహెచ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే పూర్తి చేసుకొని కోట లక్ష్మీ నాయుడు సంస్కృత కళాశాలకి ప్రిన్సిపాల్గా పనిచేసి ఇంకా ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయానికి సెనేట్ మెంబర్గా, అకాడమిక్ కౌన్సిల్ మెంబర్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా అనేక పదవులను అలంకరించారు. అట్లాగే శ్రీమద్ రామాయణం, భారత భాగవతాలు రాష్ట్రాల్లో కూడా, అట్లాగే ఇతర రాష్ట్రాల్లో మన జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన తెలుగు వాళ్ళు వారిని ఆహ్వానించుకొని అక్కడ అనేకమైనటువంటి ఉపన్యాసాలు వారి ద్వారా వినడం జరిగింది. వారు ప్రసంగాలు ఇచ్చారు. అమెరికా, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్, ఫ్లోరిడా అని ఎన్నెన్నో దేశాల్లో పబ్లిక్ మీద అంత ప్రభావం చూపిస్తాయన్నమాట. అలాగే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పుట్టపర్తి నివాసాయ సత్యసాయి స్వామినే ఈశ్వరాంబాసుతాయ తే నమో నమః. సమయాన్ని ఖచ్చితంగా పాటించేటటువంటి స్వామివారి ఆశీర్వచనం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ జన్మలో ఎప్పుడూ కూడా సమయ అతిక్రమణాన్ని చేయలేదు. నా సమయం ఖచ్చితంగా 7 గంటలు అయింది. వారు 1:30 మాట్లాడమన్నారు కాబట్టి 8:29 ముగిస్తాను. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఎలా నేను ఖచ్చితమైన సమయానికి ఉదయిస్తున్నాను, ఖచ్చితమైన సమయానికి కొత్త ప్రకారం 12 గంటలు ఏర్పాటు చేస్తూ సరైనటువంటి సమయానికి నేను అస్తమిస్తున్నాను. నన్ను చూసి ఇన్ని సంవత్సరాల పాటు బతుకుతున్నావే, సమయాన్ని పాటించండి నీకు ఏమాత్రము ఎంత స్పష్టంగా అడుగుతాను. అంచేతనే అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ నమస్కార ప్రియో భాను. విష్ణువు యొక్క సంపూర్ణమైన ఆనందాన్ని మనం పొందాలంటే బంగారం, వెండి, ఇతరమైనవి వీటిని అలంకారాలు ఇస్తే ఆయన ఆనందపడతాడు. భగవంతుడు డబ్బు మా దగ్గర లేదు, నష్టమేలా. అభిషేక ప్రియ శివ. అవకాశం ఉంటే ఏదైనా వస్తువులతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె
పంచదార కాదు, చెరకు రసంతో పంచామృతాలు చేసి అభిషేకాన్ని నువ్వు చేస్తే ఆనందపడతాను, కోరికలు ఇస్తానంటాడు శంకరుడు. పాపం సూర్యుడు నమస్కార ప్రియో భాను, కాస్త నేను లేవకుండా ఒకసారి నువ్వు లేచి నేను ఉదయిస్తున్నప్పుడు అలా ఒకసారి నమస్కారం చేయరా, ఆనందాన్ని ఇస్తాను నీకు అని అంటున్నాడే. ఎందుకని లేవకూడదు? మనం లేస్తే మన పిల్లలు లేస్తారు. మనం పిల్లల్ని లే 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 అనకూడదు. ఇందాక ప్రిన్సిపల్ గారింటికి వెళ్ళాను. ఆ పిల్లలిద్దరూ సాయిరామ్ సాయిరామ్ చాలు. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకు. ఆలోచించి చూడండి, ఎంత గొప్పదైనటువంటి భారతీయ సంప్రదాయం, హైందవ విధానం మెల్లమెల్లగా మెల్లమెల్లగా అస్తమించబోతున్న పరిస్థితిలోకి వస్తుందో మనం గమనించుకోలేని పక్షంలో మనం మనంగా ఉండే అదృష్టాన్ని పూర్తిగా కోల్పోతాం. ఇది ఇవేళ మనం గమనిస్తున్నాం. స్వామి ఇప్పుడో 80 సంవత్సరాల క్రితం గుర్తించారు కాబట్టే తన జీవితం మొత్తం అందరికీ అంకితం చేసేసి తానంటూ ఏమీ లేకుండా అయిపోయారు. ఇది యథార్థం. బాగా ఆలోచించి చూడండి. అంతటి అమోఘమైన జీవితాన్ని, విలువైనటువంటి దాన్ని పూర్తిగా త్యాగం చేసి మన కోసమే అలా చేశారని అన్నప్పుడు మనం ఆయన సూత్రాలని పాటించని పక్షంలో మనం అనుయాయులు ఎందుకు కావాలి, ఎందుకు అవుతున్నామని అనుకోవాలి. ప్రతి సంప్రదాయంలోనూ అమోఘమైన రహస్యం ఉంది. అంచేతనే స్వామి మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది భజన సంప్రదాయం. వారు కృష్ణ చరిత్రములు చదువగా, వర్ణింపగా, పాడగా, ఆరావము సుధారస ప్రతిమమై అశ్రాంతముంగీనులం త్వరంబై మది నిండినంత తను ఉద్దీపింపనేనంతటా ప్రారంభించితి విష్ణు సేవ గితర వ్యాపార దూరుండనై. భాగవతంలో నారదుడు చెప్పిన పద్యం. నీకెందుకయ్యా ఇంత విష్ణు భక్తి పెరిగింది అని అడిగితే, ఏం లేదు, నేను పూర్వజన్మలో ఒక పని మనిషి కొడుకుని మా అమ్మ ఇంట్లో అంట్లు పాచి అవన్నీ చేస్తూ తోముతూ ఉంటే నేను పైన నీళ్లు పోసి పాత్రని శుభ్రం చేస్తూ ఉండేవాడిని. నా అదృష్టం కొద్దీ ఒకసారి మా అమ్మ వెంట ప్రతిరోజు వెళ్ళినప్పుడు అక్కడింట్లో కొంతమంది యోగి పొంగవులు బ్రహ్మాండమైనటువంటి చాతుర్మాస్యం, ఇదిగో మొన్నటి వరకు అయిందే చాతుర్మాస్య కాలంలో వాళ్ళు ఉండి వారు కృష్ణ చరిత్రములు చదువగా, ఒక ఆయన కృష్ణ చరిత్రాన్ని చదివాడు. అయిపోయిందని చేతులు దులుపుకోల పాడగా, వెంటనే అదే కృష్ణుని యొక్క చరిత్రాన్ని ఇంకో ఆవిడ పాడింది. వర్ణింపగా, ఆ పాడిన పాటలో ఈ చేసిన దీంట్లో ఉండే విశేషాన్ని వివరిస్తూ ఒక ఆయన మళ్ళీ చెప్పాడు. అదే కృష్ణ చరిత్రం. వారు కృష్ణ చరిత్రములు చదువగా, వర్ణింపగా, పాడగా, ఆరావము సుధారస ప్రతిమమై అశ్రాంతముందినులో త్వరంబై మది నిండినంత. ఇంటికి వెళ్ళి పడుకున్నాను. మా అమ్మ బాగా పనిచేసింది కాబట్టి వెంటనే నిద్రపోయింది గాఢ నిద్రలోకి. నాకు నిద్ర పట్టడం లేదు. అదే భజన, అదే పాట, అదే వర్ణన, అదే కృష్ణ చరిత్రాన్ని వినిపించిన మాటలు చెవిలో అలా 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 మది నిండిన అలా చేస్తూ ఉంటే మనసంతా నిండిపోయింది. అంతే. ఇంత హాయిగా నా మనసుని నింపుకోగలిగిన శక్తి
ఈ భజనలో ఉందా? తను ఉద్దీపింపన్. మా అమ్మ ఎప్పుడు తెల్లారుదామని లేస్తుందా? ఎప్పుడు ఆ పాచి పనికి వెళుతుందా? ఎప్పుడు నేను వెళ్ళాలా? వెళ్ళి ఆ యోగి పొద్దవుల దగ్గర కూర్చుండిపోవాలా అనే ఆలోచన కలిగింది. వెంటనే వెళ్ళి అలా వెళ్ళిపోతూ ఉంటే మా అమ్మ ఆశ్చర్యకరంగా చూసింది. ఎరా నాకు ఈవేళ సహాయపడవా అని. అమ్మా, దీనికంటే గొప్పదైంది ఒకటి నాకు దొరికింది అని నేను చెప్పలా. అంతే, అలాగేనా నువ్వు అక్కడే నేను ఇక్కడే చేసుకుందామని అలా ఉంటే అక్కడ వాళ్ళు చేసేటటువంటి అంతా వింటుంటే తలువు ఉద్దీపింపం. నా శరీరం బరువెక్కింది. నిన్నటి శరీరానికి ఇవాంటి శరీరానికి భేదం కనిపించింది నాలో. అంటే నేనంతటం ప్రారంభించితి విష్ణు సేవకు ఇతర వ్యాపార శూరుండనై. ఇంకా ఏ పనులు మానేశాను, ఆ విష్ణు సేవలోనే ఉండిపోయాను. నారదుడు చెప్పిన మాట. పని మనిషి కొడుకైనటువంటి వాడు నారద జన్మని ఎత్తగలిగాడు అంటే భజన వల్ల మాత్రమే గుర్తించుకోండి. స్వామి దృష్టి ఇక్కడి వరకే ఉండదు. దర్శనాదృషి అని సంస్కృతంలో మాట. ఋషి అనే మాట అడుకారంతో ప్రారంభమవుతుంది. ఋషి మామూలు రకారం ఎర్రరవల్లోది కాదు. ఋషి దర్శనాత్. దర్శనం అంటే నేను చూస్తే ఈ గోడ వరకే కనిపిస్తుంది, మనం చూస్తే ఆకాశంలో కొంతెత్తి వరకే కనిపిస్తుంది. కానీ మహర్షుల దృష్టి అలాంటిది కాదు. ఆ గోడ వెనుక మనకేది కనిపించదో అది చూస్తారు వాళ్ళు ఋషులు. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఉండేటటువంటి దాన్ని చూడగలం మనం, ఆ మీదది మనకి తెలియదు. మహర్షులు అక్కడి నుంచి పైకి ఏమిటో చూడగలరు, అది వాళ్ళ దృష్టి. అంచేతనే మీరు ఏదైనా మహర్షి ఎక్కడైనా శాపం ఇచ్చాడు అని అంటే నువ్వు పూర్వజన్మలో ఇదిరా, ఈ జన్మలో ఇలా అయ్యావు, రాబోయే జన్మలో నేను శాపం ఇచ్చాను కాబట్టి శాపమోక్షం ప్రకారం అలా అవుతావని చెప్తారు. అది ఋషి ధర్మం అంటే. బాగా ఆలోచించి చూడండి. అటువంటి అంతర్దృష్టి కలిగినటువంటి మహానుభావులు స్వామివారు కాబట్టే భజన చెయ్యండి. దీనివల్ల నారద జన్మ మీకు వస్తుంది, పని మనిషిగా జీవించాలి. ఆయన ముఖంలోకి చూస్తే ఉండే ఆనందం మామూలు కాదు, చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతటి మహానుభావులు ఆయన. ఇది ఆధ్యాత్మికంగా అయితే మంత్రపరంగా కూడా భజనలో ఒక గొప్పదనం ఉంది. మామూలుగా మనం పూజ చేసుకునే సందర్భంలో ఇలా అంగన్యాస కరన్యాసాలు అని చేస్తాం. నమశంభవేచ అని మామూలుగా చేస్తూ అంగుష్టాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః, మధ్యమాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, కనిష్ఠికాభ్యాం నమః, కరతల కరపృష్ఠాభ్యాం నమః, హృదయాయ నమః, శిరసే స్వాహ, ఇలా మామూలుగా ఉంటుంది. ఇది అంగన్యాసం, అది కరన్యాసం. ఎంత బలంగా మీ వేళ్ళని మీకు మీరుగా ఇలా రాసుకుంటే అంతగాను కొత్త కాలం వాళ్ళు ఆక్యుపెంచరని ఈవేళ ఏడిచ్చారు, కానీ ఋషులు ఆ రోజే చెప్పారు, గుర్తుంచుకోండి. అదే విధానాన్ని మీరు ఇలా భజన చేసేటటువంటి సందర్భంలో చేతిని వేసేలా ఠకా 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 కొడుతుంటే హృదయం మేలుకుంటుంది, గుర్తుంచుకోండి. ఇందాక డోలక్ మీద వాయించారు, కంజీరా వాయించారు, ఏవేవో వాయించారు దానిలో. అవన్నీ ఆహతధ్వనులు, అంటే కొడితే పలికేవి. ఇలా కొట్టగానే డమ్ అంటుంది, ఇలా కొట్టగానే కడగా అంటుంది, అలా మధ్యలో కొట్టగానే అంటుంది. అది అవి ఆహతధ్వనులు. ఇక్కడ ఉండే చక్రం పేరు అనాహత. అనాహతం అంటే ఎవ్వరూ కొట్టక్కర్లేకుండా పలుకుతుంది. ఆ పలికే దానిలో ఇద్దరు ఉంటారు, ఒకడు జీవాత్మ, ఒకడు పరమాత్మ.
ఒరే జీవాత్మ కొడుతున్నాను రా లే అని చెప్పి పరమాత్మ చెప్పేటటువంటి చోట్లు ఇక్కడ ఉంటాయి. అంచేతనే నమస్కారాన్ని ఇక్కడ పెడుతూ, స్వామి నాకు తెలుసు ఇది అనాహతం అని తెలియకుండా మనం తెలిసినట్టుగా దండాలు పెడుతున్నాం. ఆలోచించుకోలేదు. ఎంత ఆశ్చర్యం! మన గురించి మనం తెలుసుకోకపోవడం వల్ల మాత్రమే మనం ఇంకా ఈ మామూలు స్థితిలో ఉన్నాం. అది మనని గురించి మనకి తెలియచేయాలనే ఆలోచన కలిగిన స్వామి ఈ భజన సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఆలోచించండి, భజన చేస్తూ ఉంటే మీరు చేసే గంట సేపు మీకు మనసు నిలబడదు. ఇది 100కి 200 పాడు విధం, అనుమానం లేదు. కానీ ఒక్క క్షణంలో మాత్రం మీరు తెలియని తాదాత్మ్య స్థితికి వెళ్తారే, అందుకు ఇదంతా చేయాలి. అది గుర్తించాలి. ఏంటో అక్కడికి వెళ్ళి ఎంతసేపు తగలబెట్టాం అని అనుకోకూడదు. ఒక్క నిమిషం ఎప్పుడో టక్కన పడుతుంది. అది తాదాత్మ్య స్థితి. ఆ సంపూర్ణ ఆత్మస్థితికి వెళితే అది చెవి నిండుగా నింపుతుంది, మదిని నింపుతుంది. వెళదాం సాయంత్రం ఒకడ భజనకి అనే ఆలోచన కలిగిస్తుంది. అర్థం తెలిసి కానీ భజన చేస్తే ఇంకా పై స్థాయికి వెళ్తుంది. దాని లో అర్థాన్ని కానీ తెలుసుకోగలిగితే అసలు మనం ఈ స్థాయిలో ఉండనే ఉండాలి. అలా మనందరినీ ఒక మెట్టు పై మెట్టు పై మెట్టు ఆ పై మెట్టుకి తీసుకువెళ్ళడం కోసమే స్వామి ఈ విధమైన భజన సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. కులవంతాలు వెనకాల ఉండేటటువంటి ఆ షిరిడి సాయిబాబా ఉండేటటువంటి దాని ప్రక్కనే ఉండే భగవద్గీతకి సంబంధించేటువంటి పద్ధతి ఉంటుందే, అక్కడ బంగారు సంప్రదాయాన్ని చెప్పు లోకానికి ఆయన అన్నమాట. అది అలా అంటున్నాను కానీ చెవిలో ఇంకా అంటున్న మాటే వినిపిస్తుంది. ఆయనలో పీడ గొంతు. కొన్ని కోట్ల మందిని మార్చగలిగారా? ఆశ్చర్యం కాదు? ఎలా మార్చగలిగారు? హృదయంతో మాట్లాడతారు కాబట్టి మాత్రమే మాట్లాడగలిగారు, మనందరినీ రప్పించగలిగారు. అంచేత ఆ ఆత్మస్థితి రావడం కోసమని ఇంతకాలం ఆలోచించి ముందు మనకి ఈ దృష్టిని ఏర్పాటు చేశారు. ఒక దశాబ్దం అయిన తర్వాత ఆయన ఆలోచన మారింది. ఈ భజన సంప్రదాయాన్ని మనం వరకు మనం చేయిస్తూ ఉంటే పిల్లల పరిస్థితి ఏమిటి విన్నారా? చక్కగా ఎదిగినటువంటి మామిడి చెట్టు నుండి పండ్లని కోసుకుని మనం తినేస్తున్నాం. అరటి గెలలు వచ్చినప్పుడు చక్కగా మంచి చక్కెరకేళీలు అమృతపాణీలు తినేస్తున్నాం. కానీ ఆ చెట్టుని చూస్తే పక్కన పిలకల్ని వేసి కనిపిస్తాయి. బాగా ఆలోచించండి. అప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది, మనం కాదు మన పిల్లలకి కూడా ఇది నేర్పాలి. అందుకే ప్రత్యేకంగా బాల విధానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళలో ఈ భక్తిని ఏర్పాటు చేశారు. ఆంగ్లేయుడు ఏ అప్రాచ్యుడున్నాడో, నీచుడు, దుష్టుడు, పరమ నీచుడు, వాడు మొత్తం ఈ బాల్య దశలో వీటన్నిటినీ నాశనం చేసి పడేశాడు. లార్డ్ మెకాలే అంటాడు. లార్డ్ గారు వాడు పరమ నీచుడు, దుర్మార్గుడు. వాడి వల్లే మనం నాశనం అయిపోయాం. 72 బ్రహ్మాండమైనటువంటి గురుకులాల్లో 72 తీరుల చదువుల్ని మనం నేర్చుకుంటూ ఉంటే వాడు పొద్దునే 10 గంటలకల్లా గురువు శిష్యుడు ఒక చోటికి రావాలనే నియమాన్ని పెట్టి మొత్తం మన బాల సంస్కార విద్యా విధానాన్ని నాశనం చేశాడు. వాడికి లార్డ్ అని పిలిచారు వాళ్ళు. మనకి వాడు లార్డ్ ఈనాడికి కదా. అంచేత సంస్కారం బాల్య దశ నుండి రావాలని ఆలోచించి చిన్నపిల్లల్ని ఏర్పాటు చేశారు. మన వేళ పుట్టపర్తి కానీ వెళ్ళి చూసినట్లయితే ఎంత చక్కగా ముచ్చటగా ఎదుగుతున్నటువంటి అయస్కాంతపు కళ్ళతో వాళ్ళు చూస్తూ ఉంటారు. మనకి ఎంత ఆశ్చర్యం! పిల్లలకి సంస్కారాన్ని నేర్పితే
వాళ్ళు బంగారపు ముక్కల్లా అయిపోతారు ఒక్కొక్కడు. అది నేర్పుతున్నారు ఆయన. ఇది యథార్థం. సంపూర్ణమైనటువంటి విజ్ఞానం అంతా కూడా బాలాదపి శుగాదపి. ఎంత చిన్నవాడైనా సరే వాడు మంచి విషయాన్ని చెప్పి ఉంటే బాలుడి నుంచైనా గ్రహించాలి అని శాస్త్రం చెప్పిన మాట. అంచేత ఆ బాలల్లో ఆ శక్తిని ఏర్పాటు చేశారు. ఇంకొక 5 సంవత్సరాలు అయ్యాక ఆయన ఆలోచనలో మరో కోణం వచ్చింది. వీళ్ళందరూ ఈ భజనలు, ఈ సంప్రదాయాలు, సంస్కారాలు, ఈ చదువులు ఇవే కానీ మరిగిపోయినట్టయితే లోకంలో ఉండేటటువంటి ఎంతెంతో పెద్ద పెద్ద ఆంగ్ల చదువులందరూ చదువుతున్నటువంటి వాళ్ళతో సమానంగా ఉండలేకపోతారేమో అనే ఆలోచన కలిగి నేనే వాళ్ళకి మన సంస్కార విద్యని నేర్పేటటువంటి పాఠశాలల్ని పెట్టాలి, డిగ్రీ కళాశాలల్ని పెట్టాలి, అలాగే ఇంకా 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 ఏర్పాట్లు చేయాలి అనే ఆలోచనకి ఆయన వచ్చారు. అది దానికి మూల కారణం. అంతే. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొలవ అన్నట్టుగా ఆయన తలుచుకుంటే ప్రపంచవ్యాప్తమైనటువంటి విషయాన్ని బుద్ధిలో గ్రహించగలిగిన అమోఘమైనటువంటి దైవం ఆయన కాబట్టి వెంటనే వచ్చేసాయి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల దాకా వచ్చేసాయి. మనం ఎంత దుర్మార్గులము అంటే మీరు ఏమనుకున్నా నాకు భయం లేదు. టీవీలో కూడా ఇదే విధంగా చెప్తా. వచ్చిన చోట అబద్ధాలు మాట్లాడుకోవడం అంత నీచం ఇంకోటి ఉంటుందా? చెప్పడమే. మహా అయితే మీరు ఇంకోసారి పిలవడం నష్టమే. నెలకి 31 రోజులు ఉపన్యాసాలు ఉన్నాయి, కష్టమే. ఇంకా ఆయన అలా పాఠశాలల్ని పెడితే చేర్చడానికి సందేహించారు చాలా మంది. మొట్టమొదటి సంవత్సరంలో అలా ఉన్నప్పుడు ఆయన ఏమవ్వాలి? నిరుత్సాహపడాలి. చిరునవ్వు నవ్వి అలవాటు అయ్యాక వాళ్ళే వస్తారు. అది అన్నమాట. 1 సంవత్సరం అయిన తర్వాత సీట్ల సంఖ్యని పెంచవలసినంత స్థాయిలో పెరిగిపోయాయి మొత్తం. అంతే. మేము ఇంతే జీతాన్ని ఇస్తాం, వస్తారా? తమ మీది అభిమానంతో, తమ మీది గౌరవంతో, తమ పాదాలయ భక్తితో మేము వస్తున్నాం. గల 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 నిండిపోయాయి కళాశాలన్నీ. గమనించి చూడండి. పరిశుభ్రమైనటువంటి హృదయంతో కానీ మనం ఏ పని చేసినా నిశ్చయంగా అది సాగి తీరుతుంది. ఓ బ్రహ్మాండమైనటువంటి పెళ్లి జరగబోతున్న సందర్భంలో పెద్దగా మేఘాలన్నీ పట్టేశాయి. ఆయన ఆ రోజుల్లో దాదాపు 2 లక్షల రూపాయలు ఈ మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకున్నారు సుందరీకరించడానికి. స్వామి అనగానే చిరునవ్వు నవ్వి, నీ హృదయం పరిశుభ్రంగా ఉన్నంతకాలం వరుణుడు అనుగ్రహిస్తాడు, ఏం పర్వాలా. కానీ మొత్తం పెళ్ళైపోయింది, భోజనాలు అయిపోయి అందరూ ఇళ్ళకి పోయాడు, దెమ్మరించి కొట్టింది వాళ్ళం. ఆలోచించుకోవాలి. పరిశుభ్రమైన హృదయం ఏది మాట్లాడినా అది ఆశీర్వచనంతో సమానం. ఆలోచించి చూడండి. మామూలు మాట్లాడు. కళాశాలలు నిండిపోయాయి, బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు వస్తున్నారు. అప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది ఆయనకి. వీళ్ళందరికీ వేదాన్ని నేర్పుదాం. క్రమ అభివృద్ధి చూడండి. నేను బ్రాహ్మణుడిని, నిత్యం శివ పంచాయతీని అభిషేకాన్ని చేసుకునేటటువంటి విప్రుడిని. ఏమీ అనుమానం లేకుండా యథార్థాన్ని మనం చేస్తున్నాను. బ్రాహ్మణులు అన్నారు, అందరికీ ఇది చెప్పేస్తే ఆ విద్య కాస్త ఇంకోలా అయిపోతే, అపస్వరాలు వచ్చేస్తే మొత్తం వేదం అంతా దృశ్యమైపోతుంది అని. అలాగా బంగారు, అయితే ఓ పని చేస్తాను, ఒక 4 నెలల తర్వాత నువ్వు కనిపించు వేద పండితుడితో అన్నారు ఆయన. బ్రహ్మాండమైన వేద పండితుడి పేరు మనకు అనవసరం. ఈ పిల్లలందరినీ కూర్చోబెట్టి అమోఘంగా వేదాన్ని నేర్పించారు ఆయన. ఎక్కడెక్కడ ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే, ఓ పుష్పమాలని వేసేటప్పుడు ఈ తోటలోంచి బంతి పువ్వుల్ని, ఆ తోటలోంచి సనజాతుల్ని,
మరో తోట నుంచి మల్లెల్ని, ఇంకో దాంట్లోంచి ఇంకోటి ఇంకోటి ఇంకోటి. మాలాకారో రచయతి యథా, ఆ పూల మాల కట్టేటటువంటి వాడు ఏ పువ్వు తర్వాత ఏ పువ్వు ఏ రంగులో ఎంత లావుగా, ఎంత సన్నగా, ఎంత పెద్దగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత సువాసనతో ఉండాలో అలా చేసేటట్టుగా ఈ మెడ దగ్గర ఉండేటటువంటి పుష్పాలు సువాసనమయంగా ఉంటే ఆ మెడలో వేసుకున్నటువంటి వాడికి, వేయించుకున్న వాడికి మంచి రుచిగా, మంచి సువాసనగా ఉంటాయో, ఇక్కడ అన్ని వాసన లేనటువంటి వాటిని వేసిన అందం కోసం ఉంటే ఎలా బాగుంటుందో అలా తెలిసినట్టుగా ఎక్కడెక్కడ వైదికమైనటువంటి పాండిత్యం కలిగిన పండితులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచారు. మొత్తం వాళ్ళు చదివిన ఘన పాఠాన్ని విన్నారు. నిజంగా ఆయన వేదాన్ని చదువుకోవడం అంతవరకు యథార్థం. కానీ ఆ దైవ శక్తి బుద్ధి నిండిగా ఉన్న కారణంగా గ్రహించగలరు ఆయనలో ఉన్న విశేషం అది. అంటే 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ పిలిచారు. మా పిల్లలు వేదాన్ని చదువుతారు, ఒకసారి వింటారా? కూర్చోబెట్టి మొత్తం చదివించారు. వాళ్ళు అలా చదువుతుంటే నోరు తెరిచి ఆశ్చర్యపడుతూ, నేర్పకపోవడం మా దోషం, నేర్వకపోవడం వాళ్ళ దోషం. నేర్వకపోవడం అంటే నేర్పించడానికి తల్లిదండ్రులు పంపించరే, అది వాళ్ళ దోషం. మహానుభావులైనటువంటి గణపతి శాస్త్రి గారు మా వాళ్ళు చదివింది అద్భుతంగా ఉంది స్వామి, మామూలుగా చాలా మౌఢంగా ఉంది. కంఠంలో ఉదాత్త అనుదాత్త స్వరిత క్రమాలని స్వర దోషం లేకుండా చదివారు వీళ్ళు. నేను అంగీకరిస్తున్నాను దీన్ని. అప్పటి నుండే ప్రతినిత్యం కులవత్తహాల్లో వేదం అమోఘంగా పట్టింపబడ్డాం అయింది. ప్రదోషకాలంలో ప్రతినిత్యము వాళ్ళందరూ వేదాన్ని చదువుతూ ఉంటే చదివేవాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మ్యాథమెటిషియన్స్, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ అవుతూ ఉంటే ఆ ధ్వని తరంగాలతో కులంతహాలు నిండిపోతూ ఉంటే ఎన్ని సంవత్సరాలుగా ఆ ధ్వని అలా వినిపిస్తుందో కళ్ళలో చూస్తే, చెవులతో వింటే ఇది పవిత్ర దేవాలయ ప్రాంగణం అని అనిపించకుండా ఉండదు ఎవరికైనా సరే. అంత గొప్ప ప్రదేశం. అంచేతనే ఆ ధ్వని వినిపిస్తూ ఉంటే మనం నోటితో మాట్లాడదామా అని ఎవ్వరూ మాట్లాడాలి లేరు. ఎంత ఆశ్చర్యమే! గట్టిగా 10 మంది కూర్చుంటే ఒక్కొక్కడు 3-4 రకాల గొంతులతో మాట్లాడి నాశనం చేస్తారే నిశ్శబ్దాన్ని. 70,000 మంది నేను ఆ రోజున మాట్లాడినప్పుడు, సుందరకాండ ప్రసంగాన్ని చేసినప్పుడు, యూత్ క్యాంప్ జరుగుతోంది, మొత్తం వచ్చారు, ఒక్కరు మాట్లాడరా? ఎందుకని? ఆ దాంట్లో చదవబడ్డ వేద ధ్వని తరంగ ప్రభావం తప్ప మరొకటి కాదు. పోనీ నాకు సమయం అయిపోయింది అని వెళ్ళడం ఉండదు స్వామి, అంతవరకు ఉంటారు తప్ప వెంటనే అసలు వెళ్ళిపోవడం అనేది ఏ నాడు ఆయన జీవితంలో లేదు. ఆయన కూర్చునే ఆసనాన్ని చూడండి, ఇటుపక్క అటుపక్క జేబులు మాల వేచుంటుంది, పక్కన మేజా మీద ఒక గ్లాసులో నీళ్లు ఉంటాయి. శ్రీమద్ రామాయణం గుర్తొస్తుంది. రాముడు సీతా లక్ష్మణ సమేతుడి అరణ్యాలకు వెళ్ళిపోతే భరతుడు ఈ రాజ్యాన్ని కాజేయాలనే ఆలోచనతో వస్తున్నాడని భావించిన భరద్వాజుడు అతడికి ఆలోచన ఉందా లేదా గమనించాలనేటటువంటి ఆలోచనతో రామాయాభిప్రణమ్య చ బ్రహ్మాండమైనటువంటి బంగారపు సింహాసనాన్ని ఇలాగే వేయించాడు. ఇటుపక్క 2 అటుపక్క 2 ఇదే తీరు సింహాసనాలను వేయించాడు దగ్గరగా. ఆ మధ్యలో ఉండేటటువంటి సింహాసనాన్ని మరి కాస్త ఎత్తు పెంచి రాజుగారు కూర్చునేటటువంటి సింహాసనం లా చేశాడు.
మనందరికీ రెండే కాళ్ళు ఉన్నాయి కాబట్టి చెప్పేదాన్ని కళ్ళలో ఊహించుకోవాలి. ఆ చిత్రాన్ని, ఆసనాలు మధ్యలోది ఎత్తుగా ఉంది బంగారపు ఆసనం, ఇటు 2 అటు 2 అంటే 5 కనిపిస్తే మనం 2 కాళ్ళ వాళ్ళం, లేకపోతే అని అర్థం. వెంటనే భరత స్వామిని పంపించాడు. భరత, ఈ మధ్యలో ఉండే ఆసనం రామచంద్రుడిది, నువ్వు మధ్యలో తగ్గించే హక్కు నీకు లేదు. ఆ గొంతు భారం నా మీద పడుతుంది, ఎందుకు తగ్గించావు? ఇందాకట్లానే ఉంది. ఆ మధ్యలో ఉండేటటువంటి సింహాసనం అది రామునిది. ఈ పక్కన ఆ పక్కన మంత్రులు ఇద్దరు ఉంటారని ఇందాక వెచ్చు. అలా ఉండాలి. భరతస్వామి ఏం చేస్తాడని భరద్వాజుడు స్వయంగా పరిశీలనకు వచ్చాడు. అక్కడ నిలబడ్డాడు. భరద్వాజుడు సామాన్యుడైనటువంటి వాడు కాదు. ద్వాజ భరద్వాజ. ద్వా అంటే 2, జ అంటే ముకురంధ్రాలు. ఆ 2 ముకురంధ్రాల నుంచి వాయువుని పంపించి ప్రాణాయామ విధానం అనే అమోఘమైన ప్రక్రియని మనకందరికీ అనుగ్రహించిన మహానుభావుడు ఎవరో ఆయన భరద్వాజుడు. అటువంటి భరద్వాజుడు అక్కడ చూస్తున్నాడు. చూస్తూ, ఇదిగో నువ్వు వెళ్ళి నీ సింహాసనంలో కూర్చో. వాలవ్యజనమాదాయ సచివాసనే రామాయాభిప్రణమ్యత. మహానుభావుడైనటువంటి భరతస్వామి సాష్టాంగపడి ఆ 5 సింహాసనాల్లో మధ్యగా ఉన్న సింహాసనానికి సాష్టాంగపడి ఆ సింహాసనానికి పక్కన్నటువంటి సింహాసనంలో కూర్చుని వింజామణిని వేయడం మొదలుపెట్టాడు. ఆ లోపల రాముడు ఉన్నాడు అని ఆ మధ్య సింహాసనంలో. ఈ ఆసనం అలా అటు ఇటు ఉండి కనిపిస్తే అదే కనిపిస్తూ ఉంటుంది, మధ్యలో స్వామి కూర్చున్నారు అని. అలాంటి దృష్టితో మనం చూసినప్పుడు, చూడగలిగినప్పుడు అప్పుడు మాత్రమే మనం నిజమైన సాయి సేవకులు అవుతాం. తప్ప అదో కుర్చీ అనుకుంటే మనకి ఎవరికి భేదమే లేదు. అలా అనుకోకూడదు. లోకంలో ఎవరికైనా పరువు, ప్రఖ్యాతి, విద్య, గౌరవం, మంచి హోదా అన్నీ బతికున్నప్పుడు మాత్రమే ఉంటాయి. అంచేతనే సంస్కృతజ్ఞులు చాలా గొప్పవాళ్ళు కాబట్టి కీర్తి శేష అంటారు. ఆ కీర్తిని శేషం లోకంలో విడిచి వెళ్ళాడు ఆయన. లేకపోతే స్వామి ఉన్నంతకాలం మనం ఏ విధంగా అయితే పుట్టపర్తిలో స్వామిని ఆరాధించామో, ఎదురు చూశామో, ఆయన సమాధి అయిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరుగుతోంది చేస్తున్నాం ఆలోచించండి. ఎంతో మంది గాలిలో కలిసిపోయిన వాళ్ళు ఉంటారు. అలా కాదు. చిరంజీవి భవస్వామి, చిరకాలం ఆయన జీవిస్తూనే ఉంటారు. మనం ఆయన అడిగితే సమాధానాన్ని చెప్తూ ఉంటారు. నాకు ఈ ఆలోచన తట్టలేదు అంటే ఆలోచన తట్టేలా చేయగలుగుతారు. కానీ ఆ దృష్టి, ఆ శక్తి, ఆ భక్తి మనం ఉన్నారు. మామూలు మాట కాదు. ఆ చిరంజీవి అనేది పుట్టపర్తిలో మాత్రమే కాదు, గమనించండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అలా ఉంటూనే ఉంటారు. ఉంటున్నాము అంటే ఆ శక్తి ఎంత గొప్పది. దీప కలికాన్యాయం అని ఒకటి ఉంటుంది. ఆ మామూలుగా గడప ఉంటుంది. గడప మీద దీపాన్ని పెడతాం. ఆ దీపం అటు ఇటు కూడా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ అటు ఇటు, ఇటు భారతదేశం అయితే అటు విదేశాలైతే ఆ మహానుభావుని ప్రకాశం అలా అన్ని వైపులా వ్యాప్తం అవుతుంది. కాబట్టి ఇళ్లలో ప్రత్యేకంగా ఈ విధమైన ఏర్పాటు చేసుకుని కూడా చాలామంది ఉంటూ ఉంటారు. బ్రహ్మ ఎక్కడుంటాడు అని అడిగితే సత్యలోకంలో ఉంటాడండి అంటాం. మరి విష్ణు ఎక్కడున్నాడయ్యా? వైకుంఠంలో ఉంటాడు. అమ్మవారు శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ
బ్రహ్మేంద్ర సేవిత చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మేంద్ర సేవిత శ్రీమన్నగర నాయిక. మనం అయితే ఏదో చిన్న జాగాలు వేసుకుని దాంట్లో ఏదో వేసుకుని అది వేసుకుని ఇది మా ఇల్లు అంటాము. అమ్మవారు స్వయంగా నగరాన్ని తనకు ఏర్పాటు చేస్తుంది. బ్రహ్మ సత్యలోకం తనదంటే, విష్ణువు వైకుంఠం తనదంటే, అమ్మవారు శ్రీమన్నగరం నాదంటే, శంకరుణ్ణి కైలాసం నాదంటే, పుట్టపర్తి స్వామిని ఎక్కడ అంటే పుట్టపర్తి నాది అంటారు. అంత ఆశ్చర్యం. ఆ పేరు కూడా చూడండి, మొట్టమొదటి సత్య ఉంది. సత్యలోకం ఎవరిది? బ్రహ్మది. షాయి అంటే చక్కగా షేతే ఇది షాయి అయ్యా తర్వాత మాట్లాడతారా, పోనీ ఇప్పుడు మాట్లాడారా, మీరు అయిన తర్వాత మాట్లాడతారు. షాయి అంటే పరుండేవాడని. పరుండేవాడు ఎవరు? శేషచాయి శ్రీ మహావిష్ణువు. బాబా అంటే రక్షించేవాడు తండ్రి అని. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాబట్టి సత్య, సాయి, బాబా త్రిమూర్తుల యొక్క స్వరూపం. ఎంత గొప్పగా ఉంటుంది. ఎక్కడా ప్రశంసించే మాటలు కాదు, ఇవన్నీ నిజాలు నిజాలు నిజాలు. ఆ దృష్టితో మనం చూస్తున్నాం. కాబట్టే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ నోటికి వచ్చినట్టు తిట్టినా, ఎంతోమంది పిచ్చ రాతలు రాసినా, మరింకొంతోమంది దుర్విమర్శలు చేసినా, ఇంత అణుమాత్రం అంతా కూడా మనలో భక్తి విశ్వాసాలు తగ్గలేదంటే అది చిరంజీవి అనేదానికి ఉదాహరణ. ఆశ్చర్యం కాదు ఇది. శివలింగాలు సాలగ్రామ రూపంగా అలా తీస్తూ ఉంటే విపరీతమైనటువంటి బాధ వచ్చి కన్నీళ్లు స్వామికి వచ్చేస్తూ ఉంటే, పాదం దగ్గర మోకాల మీద కూర్చునేటటువంటి భక్తుడు చిన్నగా ఇలా గుడ్డని లాగి వస్త్రాన్ని, స్వామి మీరు బాధపడ్డం మేము చూడలేకపోతున్నాం, ఆపేయండి, ఇప్పటికి తీసిన సాలగ్రామాలు చాలు, ఆపేయండి, మేము ఆ బాధకి తట్టుకోలేకపోతున్నాం అని పాదం దగ్గరనే కూర్చున్నటువంటి వారు అంటే ఎదురు వాళ్ళు కూడా నమస్కరిస్తూ వద్దు 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 అనే అభిప్రాయంతో చెప్తూ ఉంటే, అప్పుడు ఏం చేయాలి? ఎవరైనా భక్తుల కోరిక వరకు మానేస్తున్నాను అనాలి. అప్పుడు చవటవుతాడు కానీ స్వామి ఎవడు. వేళలోకంలో అదే జరుగుతుంది చూడండి. అలాగే స్వామి ఉండిపోయి మౌనంగా ఉండిపోయి ఆ దుఃఖాన్నంతటినీ చేస్తూ చేస్తూ చివరికి ఒక సాలగ్రామాన్ని తీశాడు. అందరికీ ఉత్కంఠ, ఆశ్చర్యం, ఆనందం, భయం, దుఃఖం. స్వామి ఇందరిలోనే మేము అడుగుతున్నాం, ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఎప్పుడు వెంటనే తీసేవారు, ఆ రోజున మాత్రమే పర్వదినం రోజున ఎందుకు ఆలస్యమైంది? ఇలా ఒకరిని పిలిచి ఒక్కసారి ఫలాని దేశానికి నువ్వు ఫోన్ చేయి, అక్కడికి వెళ్తే ఆవిడ ఆ కష్టంలో ఉండి కనలేనటువంటి స్థితిలో ఉంటే అక్కడికి వెళ్ళి సుఖ ప్రసవం కాన్పు చక్కగా జరిగేందుకోసమని ఆవిడ ప్రార్థిస్తే అక్కడికి వెళ్ళిన కారణంగా ఆలస్యం జరిగిందని అవతల నుంచి చెప్తే పిచ్చుకుపోయారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోపల పర్యంత రమా వినోదిజలు ఆపన్న ప్రసన్నులు. అక్కడ ప్రార్థిస్తే అక్కడికి వెళ్ళి నా పిలుపు. ఆలోచించారా? భగవంతుడు ఎదురుగా కూడా మహానుభావ అంటేనే వింటాడంటే వాడు భగవంతుడు కాదు. ఎక్కడ మనం అరిచినా ఆ అరుపు భగవంతుడికే చేరేలా మనం అరిస్తే అది నిజమైన అరుపు. మన్నించాలి. కొంతమంది హరిదాసులు అంటుంటారు, అక్కడ ఉన్న మనిషిని ఎంత దూరంతో, ఎంత గొంతుతో పిలుస్తావు, ఎంత గొంతుతో పిలుస్తావు, ఇంత గొంతుతో. అక్కడ ఉన్న మనిషిని ఇంకొంత గొంతుతో. మరి అక్కడున్న గొంతు అక్కడున్న దాన్ని పిలవాలంటే అనేసరికి వీళ్ళందరి గొంతులు పోతాయి, మర్నాడు మాట పలుకురాలి. కానీ భగవంతుడు అలాంటి వాడు కాదు. అంతశ్చరతి భూతేషు
గుహాయాం విశ్వమూర్తి. ఎంత దూరంగా ఉన్న దేవుడికి నువ్వు వినిపించాలి అని అనుకుంటే అంత లోపల నీ లోగా అనుకో. అది భారతం మనకి సాక్ష్యం ఇస్తుంది ఈ విషయాన్ని. ద్రౌపది వస్త్ర అపహరణం జరుగుతోంది. ఆ రోజున స్త్రీలు అశుచిగా ఉండేటటువంటి మొదటి రోజు ఆమెకి ఆలోచించండి. స్త్రీలకు ఆ మొదటి రోజు ఎంత విసుగ్గా చిరాగ్గా, మాకైనా పురుషులకి కష్టం ఉండదా అనే బాధ, ఒళ్ళంతా నొప్పులు, కడుపు నొప్పులు, చాలా అసహ్యంగా ఉంటూ ఉంటుంది. ఆ స్థితి అంతా మహానుభావుడు వర్ణించాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఒక్కసారి అందరినీ చూసింది. నన్ను రక్షించేవాళ్ళు ఉన్నారా? వస్త్ర అపహరణం ఎక్కడ? హస్తిపురం మధ్యలో. అక్కడ రానటువంటి వాడు లేడు. అంతటి ఘోరమైన అవమానం జరుగుతూ ఉంటే నిజంగా ముందు రక్షించవలసినటువంటి వాడు పతి కాబట్టి పంచపతి 5 భర్తల్ని చూసింది. వాడు ఆభరణాలతో పాటు పైనటువంటి కిరీటాలన్నింటినీ దించి నేల మీద తల ఉంచి కూర్చున్నాడు. తనకి రక్షించేవాడు ఒక్కడు లేడు. ఏ భీష్మ పితామహుని కళ్ళ ముందు వీళ్ళందరూ పుట్టారో ఆ భీష్ముడిని చూసింది. ఆయన చాలా దుఃఖపడిపోతూ తల పెడదిప్పు కూర్చున్నాడు. ఏ ధనుర్విద్యతో పాటు సర్వ యుద్ధ విద్యల్ని నేర్పాడో ఆ ద్రోణాచార్యుని చూసింది. ఆయన దాదాపుగా కన్నీరు పెట్టినటువంటి స్థితిలో ఉన్నాడు. కౌరవుల్లో చాలా పెద్ద వయసు కలిగిన వాహినిగా సోమదత్త, భూరిశ్రవస మహానుభావులందరినీ చూసింది. ఎవ్వరు నన్ను రక్షించేవాడు లేడా అని అనుకుంటూ ఉంటే విదురుడు వచ్చాడు. మొత్తం సభలో ఉన్నటువంటి వాళ్ళలో ధైర్యంగా మాట్లాడింది విదురుడు మాత్రమే. వచ్చే ధృతరాష్ట్రుడి చెవిలో చెప్పి, నీచుడా, బ్రహ్మాండమైనటువంటి సభలో ఒక స్త్రీకి ఇంతటి అవమానాన్ని చేస్తున్నావు. ఆ స్త్రీ మామూలు స్త్రీ కాదు, అయోనిజ, మళ్ళా పుట్టింది కాదు. ఆపే దక్షులెవ్వారూపేక్ష శేషిగది వారలచ్చటకు. ఆపేయాలంటే నువ్వు సభకి అధ్యక్షుడివి కాబట్టి ఆగి తీరుతుంది. ఆ పగ్గలిగిన శక్తిని గురించి చేయి. వాడు పరమ నీచుడు కదా ధృతరాష్ట్రుడు. నా అబ్బాయి ఒప్పుకోడు అన్నాడు వాడు. ఆ వంక మీద వీడు ఆడుతున్నాడు. వికర్ణుడు లేచాడు. ఇంతమంది సభలో ఉన్నారే, ఒక్కడు కూడా కనీసం ఇది తప్పు అనేవాళ్ళు లేరా అన్నాడు. మహానుభావులు వృద్ధులైనటువంటి సభలో గొటిక్కాయ ఎంతున్నావు, నువ్వో మాట్లాడేది అని చెప్పి వాడిని వయస్సు చిన్నవాడిగా తొక్కి అవతల పడేశారు. లోకంలో జరిగే చరిత్ర ఇది. అప్పుడు ఆవిడ ఏం చెయ్యాలి? ఎవరు నాకు దిక్కులేరు అనే ఆలోచనతో పెద్దగా పైకి అరవాలి. ఏ విధంగానూ ఆవిడల్లా మనసా సస్మార కేశవం, మనసులో కృష్ణుని తలుచుకునేవాడు. గుర్తుంచుకోండి. మంచి బాధ వచ్చినప్పుడు ఇట్లా మైకు పెట్టుకుని అర్చుకోవాల్సిన అవసరం లేదు. లోపల గట్టిగా దుఃఖం నిండినటువంటి ఆ బుద్ధితో, హృదయంతో అలా అనుకుంటే చాలు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం. వెనకాల కృష్ణుడు కనిపిస్తున్నాడు, చూసారా? అనన్యాశ్చింతయంతో మాం, నాకు ఇంకెవ్వరూ దిక్కులేరు. భర్త దిక్కులేరు, భీష్ముడు లేడు, ద్రోణుడు లేడు, ఇంకెవ్వరు లేరు, ఎవరు లేరు. నాకు నేనే సహాయంగా ఉన్న స్థితిలో ఆ కృష్ణుడేమన్నాడు? ఎవ్వరూ లేరు నన్ను ప్రార్థిస్తే నీకు యోగాన్ని క్షేమాన్ని రెండు ఇస్తాన్నానుగా అన్నావుగా. నాకు లేరని నీకు కనిపిస్తోంది, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యి. భగవంతుడికి భయం వేసింది. ఎందుకని? నేనే కానీ ఆవిడని రక్షించకపోతే నేనే లేని నాకు నేనే నిరూపించుకున్నట్టు అవుతుందని వెంటనే ఆవిడ ఏమడిగిందో ఆ వస్త్రాన్ని మాత్రం ఇచ్చాడు. ఆలోచించి చూశారా? సరిగ్గా స్వామి కూడా అదే చేస్తారు. స్వామి
నాకు అవకాశాన్ని మీ దాంట్లో ఇప్పించండి. అలాగా చూద్దాం, ఏమిటి చూద్దాం, ఇవ్వచ్చుగా. ఎవరు ఆయన గుర్తించిన వారికి మాత్రమే. కదిరి గోపీనాథ్ మహానుభావుడు సాక్సోఫోనాలో మామూలుగా కాదు, ఆయన కోసం ఆయన కచేరీ కావాలని 6-7 నెలల క్రితం దరఖాస్తు చేసుకుంటే అప్పుడు వస్తాడు అంతటి గొప్పవాడు. స్వామి నుంచి నాకు కబురు వస్తుంది అని చూశాడు, రాలే. ఓసారి పుట్టవర్తికి వెళ్ళు, అప్పుడు ఆయన పిలుస్తారు, ఎవరో చెప్పారు, వెళ్ళాడు. అయినా పిలవరా, పుట్టవర్తిలో ఉన్నారు తెలిసింది, లాభం లేదనుకుని స్వామి మందిరానికి వెళ్ళడానికి ముందుగా ఉండే గణపతి దగ్గర బ్రహ్మాండంగా వాయించారు. ఆయన విన్నారు కానీ పిలవలేదు. ఆశ్చర్యం. అయ్యా కదిరి గోపీనాథ్ అనే ఆయన బ్రహ్మాండమైన ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి మంచి ఆ సాక్సోఫోనా వాయించే పండితుడు, వాద్య పండితుడు, చెప్పే ధైర్యం ఒక్కరికి లేదు. ఇంచేత ఆయన బుద్ధిలోకి రావాలి, ఆయన పిలవాలి. అయిపోయిన తర్వాత ఇంకే నాకు దర్శనం ఇవ్వరు, నా చేత వాయించుకోరు, వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతుంటే చెవిలో ఒక్క మాట వినిపించింది, రా వాయించుగా. ఎవరు చెప్పారు? ఎవరు ఆయన చెవిలోకి వినిపించేలా మాట్లాడారు? మనం చెవిలో చెప్పగలం, ఆయన మాటని మనం ఈయన చెవిలో చెప్పగలమా? ఆయన చెవిలోకి వినిపించేలా చెప్పారు. అంటే ఏమంటున్నాడు స్వామి, నువ్వు ఎప్పుడైతే నా మీద నిజంగా సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఉండి ఇంకా లాభం లేదు అని అనుకుంటావో అప్పుడు నేను ఇంకా దగ్గరగా వస్తాను అని ఆలోచించారా? పునర్విశ్లేషపీరుత్వం పరమాభక్తి రుచ్యతే. నారద భక్తి సూత్రాలు చెప్పు. అహో మనం దగ్గరగా ఉన్నాం, విడిపోతున్నాం అనేప్పుడు విపరీతమైన బాధ వస్తుంది. బాధ వచ్చిన తర్వాత కలుసుకుంటామే, అది మరీ గొప్పగా. ఇప్పటిదాకా మన ఇంట్లో మన పిల్లల్ని పెంచుకుని అమాంతంగా అమెరికా పంపించేటప్పుడు ఏడుపు మామూలుగా ఉండదు. ఏ వయస్సు అనేది లెక్కించకుండా చిన్నపిల్లల కంటే ఘోరంగా ఏడుస్తాం. మళ్ళీ వాడు తిరిగి వస్తున్నాడు అన్నప్పుడు చెప్పలేని ఆనందంతో కన్నీరు వస్తుంది. రాగానే గట్టిగా హత్తుకుంటాం. ఆ ప్రేమ పూర్వపు ప్రేమ కంటే ఎక్కువగా ఉంటుంది. వెంటనే కదిరి గోపీనాథ్ ఎప్పుడూ వాయించినంతటి అమోఘంగా వాయించే స్వామి ఎంత అహంకారాన్ని క్షణాల్లో తగ్గించారు అన్నాడు. ఎంత అహంకారాన్ని తగ్గించారు. అహంకార నిరోధిత్వా. అహంకారం ఉన్నప్పుడు భక్తి ఉండదు. విన్నారా? మనం మామూలుగా భక్తికి రండి, నువ్వు ఎంపీ గారినో ఎమ్మెల్యే గారినో పిలిస్తే నేను ఇంతవాడిని, అంతవాడిని, అంతంతవాడిని, అంతంతవాడిని అని అనుకుంటాడు. వాడికి అసలు ఎక్కడా నిలవదు దీని మీద భక్తి. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్య. అదిగో అల్లదిగో శ్రీహరివాసుని మధ్య వెంకటేశ్వర స్వామి సంపూర్ణ రహస్యాన్ని రాశాను పుస్తకంగా. దాంట్లో ఒక్కొక్క పర్వతాన్ని ఎక్కేటప్పుడు ఏమేమి ఆలోచన కలగాలో వస్తుందో అంచేతనే ఆ కొండలన్నింటినీ అలా పెట్టాడో వివరించాను. దాంట్లో అంజన అగ్ని ఉంటుంది. ఒకప్పటి రోజుల్లో మంచి అనుష్ఠానాన్ని చేసేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఆంటీ మా గేదె తప్పిపోయింది, మా అబ్బాయి మా మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందండి, నా మీద ఏదో అడిగి. ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన చేతిలో కాటుక రాసుకుని, రే నీ ఏదో తప్పిపోయిందా, పలానా సుబ్బారావు పొలంలో ఉంది పోరా వేస్తుంది, నీ భార్య వెళ్ళిపోయిందా, ఎందుకు అలా పిచ్చిగా మాట్లాడావు, మనం మరి తప్పే ఉంది, వెళ్ళి బతినాడు తెచ్చుకో. ఈ అంజనం వేసి చెప్పేవారు. ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు లక్షలో ఒకరున్నారు. గుర్తుంచుకోవాలి.
వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంజనాద్రి పర్వతం మీద మనం వెళుతున్నప్పుడు, ఒరే నీకు ఇంత డబ్బుందా, ఇంత హోదా ఉందా, ఇంత అధికారం ఉందా, ఇంతమంది మార్బలం బలాలు అన్నీ ఉన్నాయా? ఈ అంజనాన్ని చెరిపేస్తే అరచెయ్యి మాత్రమే ఎలా మిగులుతుందో ఈ అధికారం హోదా పోయాక నువ్వు మామూలుగా అయిపోతావు తప్ప ఎంత చిన్న మాటలో ఎంత పెద్ద రహస్యం చెప్పారు చూడండి. ఇంతటి గొప్ప చారిత్రాత్మక అంతరార్థం కలిగినటువంటి పర్వతాలు ఉన్న తిరుమల ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం ఎంత అదృష్టం మనకి నిజానికి. చాలా గొప్ప విషయం కాదు. అటువంటి ఆ పర్వతంతో సమానమైన స్థితిలో ఉన్న స్వామి మనకి దగ్గరగా ఉన్నారు అంటే మనం కూడా ఏం చేయాలి? నా హోదా అధికారం ఇది అది కాదు. కదిరి గోపీనాథ్ అలా అనుకున్నాడు కాబట్టే ఆ అహంకారాన్ని తగ్గిన తర్వాత అప్పుడు కనిపించారు ఆయన. అప్పుడు కనిపించారు. అది నిజమైన స్వామి లక్షణము అంటే. చాలా చిత్రంగా ఉంటుంది. అలాగే బెహారా అని ప్రత్యేకంగా ఒక ఆయన ఉన్నాడు, మంచి కార్డియాలజిస్ట్. ఆయన సామాన్యమైనటువంటి కాదు, సంవత్సరం పట్టేది ఆయన దగ్గర ఆ గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స కానీ పరీక్ష కానీ చేయించుకోవాలి అంటే. అతను ఆధ్యాత్మికమైన బుద్ధి ఇంత కూడా లేనటువంటి వాడు అస్సలు. ఆయన మామూలుగా ఆపరేషన్ అంతా చేసి బాగా బ్రహ్మాండంగా విజయవంతమైందనంటే అబ్బో ఇదంతా నా శక్తి అనుకునేవాడు. స్వామి ఆలోచించారు, ఇలా ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. తెల్ల కాగితం మీద 2000 ముద్ర పడితే 2000 కాగితం, 5 రూపాయల ముద్ర పడితే అదే తెల్ల కాగితం 5 రూపాయలే, అదే రూపాయి ముద్ర పడితే రూపాయి, అంతా తెల్ల కాగితమే, పైన ముద్ర ప్రకారం మారుతుంది. అంటే నీకున్న శక్తి నీది కాదు, ముద్ర వచ్చి వచ్చి మామూలుగా సాష్టాంగపడి చాలా నేను ఆపరేషన్ చేశాను, ఎక్కడ విజయవంతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, అంతా బాగుంది, అంతా బాగుంది, ఇంత బాగుంది, మంచిది బంగారు, అంతకంటే ఇంకా ఏమంటే. ఒక రోజు నాకు చాలా క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఆయన తన వైద్య శాస్త్రం పైనుంచి కిందికి, కింద నుంచి పైకి చూసినా ఎక్కడ అంతు పట్టడం లేదు. అప్పుడు ఆలోచించి గట్టిగా నమస్కారాన్ని చేసుకుని మొత్తానికి అది మామూలుగా స్వామి చెప్తారే గండం గడిచి పెండం బయటపడింది అన్నట్టుగా మొత్తానికి ముగించి ఎంత కష్టం ఉండేది ఆ ప్రాణి గారి పోయి ఉంటే అని అనుకుని ఆ తర్వాత ఈయన దగ్గరికి వస్తే ఈయన అన్నాడు, బంగారు ఏ భగవంతుడనేవాడు ఉన్నాడు చూసావా, నువ్వు గుండెని కోసినప్పుడు ఎముకలు మాంసము రక్తము అవి ఇవి ఉన్నాయని అంటున్నావే, అక్కడ భగవంతుడిని చూడు అన్నీ అయిపోతాయి. గుర్తుంచుకోగలగాలి, అక్కడ భగవంతుడు ఉంటాడు, ఆ గుండెల్లో నీకు భగవంతుడు కనిపించుతాడు. ఆ దృష్టితో చూస్తే అప్పుడు నువ్వు విజయవంతుడిని కాగలవు తప్ప మరొకటి కాదు అని. నిజం అది. వెంటనే తను సాష్టాంగపడి నిజం ఆ రోజు నాకు కనిపించింది అదే దృశ్యం. అంచేత గుండెలో ఏముంటుంది అంటే ఆయన భగవంతుడు ఉన్నాక ఇవన్నీ చెప్తుంటారు. సరైనటువంటి సందర్భంలో ఒక మాట మనకి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకోవాలి. చక్కటి వర్షం పడి నేలంతా పదును అయి అప్పుడు దాంట్లో విత్తనాన్ని నాటితే బ్రహ్మాండమైన ఏపైన వృక్షంగా పెరిగి పుష్పాలని ఫలాలని మొత్తం అన్నిటినీ మనకి ఇవ్వగలుగుతుంది. అలా లేనప్పుడు ఇసుకలో వేస్తే ఎన్ని నీళ్ళు పోస్తే ఏముంటుంది? అంచేత పరిపక్వమైన స్థితి కలిగినటువంటి వాళ్ళు రాదగిన వచ్చిన స్థలం ఏదంటే పడిపోతుంది. ఆ సమయానికి వాళ్ళు వస్తారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సాక్షాత్తు కంచికామకోటి పరమాచార్యుల వారైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారికి సామాన్యమైనటువంటి భక్తురాలు కాదు. ప్రతి సంవత్సరం ఒకసారి కంచిలో అమ్మవారి ముందు కామాక్షిదేవికి అద్భుతమైనటువంటి గాన నైవేద్యాన్ని సమర్పించేవారు ఆవిడ.
కంచికామగొడ్డు ఆయన పిలిచి పెద్ద ఆయన, అమ్మాయి ఒకసారి పుట్టపర్తికి వెళ్ళు. ఇలా చూస్తుంది ఆవిడ. నేను కామాక్షిదేవిని నిత్యం ఆరాధిస్తూ ఉంటే, గాన నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటే పుట్టపర్తిలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఆయన గురించి చాలా పత్రికలు చాలా వేరే విధంగా, చాలామంది మరో విధంగా ఇన్ని రాశారే, నేను ఎందుకు వెళ్ళాలి? వెళ్ళరా? తర్వాత 2-3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆవిడ కచేరీ చేసింది ఆయన దగ్గర. చేసిన తర్వాత వెళ్ళావా? లేదు. ఒక్కసారి వెళ్ళు. పెద్దలండి తక్కువ మాట్లాడతారు, అల్పాక్షర అసందిగ్ధం. సోదిగాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, మంచి ఆలోచన ఉన్న వాళ్ళు తక్కువ మాట్లాడతారు. నిజ సల్లాపమాధుర్య వినిర్పర్చిత గచ్చతి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. లలితా సహస్రనామాలు. లలితాదేవి ఒకసారి సరస్వతీదేవి కబురు చేసింది, అమ్మాయి నువ్వు సంగీతానికి అధిష్టాత్రివి కదా, నీ కచేరీని సర్వ దేవతల సమక్షంలో ఫలాని ఆశ్చర్య పూర్ణిమ నాటి రాత్రి వెండి కొండ మీద చల్లగా ఉండే చంద్రుడితో పాటు మొత్తం అందరూ చూస్తుండే వేళ చేయిస్తా. లలితాదేవి దగ్గర కచేరీనా? అందరు దేవతలు వస్తారా? ఈ అవకాశం మరీ గొప్ప అనుకుని అప్పటి వరకు ఆవిడ 72 మేళకర్త రాగాల కంటే ఎక్కువగా ఉన్న అన్ని రాగాల్ని మళ్ళీ 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 సాధన చేసి సిద్ధంగా వచ్చింది. వెంటనే పాడమన్నారు ఆవిడ. ఆ వీణ మీద అమోఘమైనటువంటి కచేరీని చేసింది, అద్భుతంగా చేసింది. చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా నిలబడి, సహజంగా అంతే కదా, అయిపోయిన తర్వాత ఒకసారి ఎలా ఉంది అనే ఆలోచన ఉంటుంది, తెలుసుకోవాలి. సుష్టు 2 అక్షరాలు అక్కడ సుష్టు అంటే చాలా బాగుంది. చెప్పచ్చు. అసలు ఆ కీర్తన పాడేటప్పుడు, ఇది పాడేటప్పుడు, ఇక్కడ చెయ్యి ఎదిరించినప్పుడు, అక్కడ మెండలో అవి కనిపించినప్పుడు ఏవో చెప్పాలిగా. సుష్టు పెద్దలు ఎప్పుడు ఎక్కువ మాట్లాడారు. నిజ సల్లాపమాధుర్య వినిర్పర్చిత కచ్చపి. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. అండి ఇట్లాంటివి చెప్తే మేము ఎలా తింటాము? ఆడ వీణ పేరు కచ్చపా. నీ మోటార్ సైకిల్ మీద ఫలానా పేరు లేదు, నీ ఫ్యాన్కి పేరు లేదు, సిగ్గు లేదు ఈ ప్రశ్న అడగడానికి. ఖచ్చితంగా అంతే, వాళ్ళన్నీ పేర్లు పెట్టింది వాళ్ళే. నేను పేరు మనకి వాళ్ళు పెట్టుకోండి పేర్లు. వెంటనే ఆవిడ ఆ వీణ మీద గుడ్డ కప్పేసి టకటకటగా మీద వెళ్ళిపోయాడు. ఎక్కడైనా అలా వెళ్ళిపోతే వెనకెళ్ళేది భర్త కదా, వెళ్ళి బ్రహ్మగారు అన్నాడు సరస్వతి, ఎందుకలా వెళ్ళిపోయావు? చాలా చక్కగా ఉందని కదా ఆవిడ చెప్పింది. ఎంతో ఆనందపడాల్సింది కదా, గుడ్డ కప్పేసి మరీ పారిపోయావు అని. ఏం లేదయ్యా, నేను ఇన్ని అమోఘమైనటువంటి రోజుల్ని ఈ కచేరీ కోసమని, వీణావాదనం కోసం ఏర్పాటు చేసుకుని చేస్తే ఈ వీణార్థులు అన్నీ కూడా సృష్టి ఉన్న 2 అక్షరాల కంఠధ్వనికి దిగుదుడుపైపోయింది అన్నాడు. మహానుభావుల కంఠస్వరం అంత గొప్పగా. స్వామివారు ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఒక్కసారి వెళ్ళకూడదు, ఏమిటో గట్టిగా గుద్దినట్టుగా అనిపించింది ఆవిడికి. ఏదో తపన. చెప్పింది స్వాముల వారు, వెళ్ళమన్నది వీరి దగ్గరికి. ఏమైనా సరే అని అనుకుని బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వచ్చి కచేరీని ప్రారంభించడానికి ముందు స్వామిని చూస్తారుగా. మామూలు చూడకపోయినట్టే అలా మామూలు అందరితో వాయించేసినట్టుగా యాదృచ్ఛికంగా వాయించేసి వెళ్ళిపోయేవారే ఆవిడ కూడా. ఎప్పుడైతే ఆయన చూశారో కళ్ళలోంచి విస్ఫులింగాల్లో మెరుస్తున్న అగ్ని గోళలా కనిపించాయో శరీరాన్ని మర్చిపోయి ఆవిడ కచేరీ చేశారు. ఆ రోజున శరీరం మర్చిపోయి అక్కడి నుంచి ప్రతి సంవత్సరము పుట్టపర్తికి వచ్చారే తప్ప జీవితాంతం మాట్లాడారు. ఆ బీజం పడాలి, ఆ బీజం పడాలి.
సుందరకాండ మీద ప్రసంగానికి నన్ను పిలిచినప్పుడు అదే జరిగింది. నేను చెప్పకుండా ఉండలేను ఎప్పుడు కూడా. ఆయన సమయానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు. 3 గంటల 30 నిమిషాలకి మాట్లాడడం ప్రారంభం కావాలి, 5 గంటలకి, 1:30 నిమిషాలు, 90 నిమిషాలు. మధ్యలో 5 నిమిషాలు అయిపోబోతున్నప్పుడు మా వాళ్ళు కాగితం ఒకటి ఇస్తారు, చూసుకోండి. మనకు ఆ అలవాటు అసలు లేదు. బాబు ముగించండి, కూర్చొని చేయడం, సౌండ్ చేయడం, ఆపాపంగా ఉండడం, జనం చప్పట్లు పెట్టడం, ఇట్లాంటి నీచులేమి వచ్చినారు. కొంతమంది గంటలుగా మాట్లాడి ఇప్పుడు విషయంలోకి వస్తున్నా అంటారు. సిద్ధుడకు నీకు ఇచ్చిన సమయం ఎంత, కొన్ని నేర్చుకోవాలి మనం. అలాగే 3:30, 4, 4:30, 5 నాకు నిస్త్రాణ వచ్చేసింది. అదే మొదటిసారి బయట వచ్చింది. స్వామి పరీక్ష చెప్తున్నా, ఏదో చెప్పాడు కదా, నిజంగా నా స్వామి సాక్ష్యంగా చెప్తున్నా, ఏదో చెప్పేసి గంటలో కొట్టి వెళ్ళిపోదాం, బట్టలో బట్టలు చెప్పి అలవాటు ఉంది అంతే. 5:30కి వెంటనే అన్నారు. వెంటనే నేను వెళ్ళి వారి పాదాలకి నమస్కరించి 2 మోకాళ్ళ మీద చేతులు వేసి స్వయంగా జాయిని దూరంలోనే స్వామి కళలోకి చూశాను. వీడియో కూడా ఉంది కదా, మీరు చూడొచ్చు. అంతే. ఒంటి నిండుగా ఎన్నో అమోఘమైన విద్యుత్ తరంగాలు ప్రవహించాయి. ఆశ్చర్యం. నేను పుట్టవర్తిలో 70,000 మందిలో కూడా చెప్పా, ఈ అదృష్టం నాకే కలిగిందేమో నేను అనుకుంటూ ఉంటాను. జాని దూరంలో చూడగలవా, చిన్న ముఖం, ఇక్కడ ఒక కాయ, బాగా దాదాపు తెల్లనైనటువంటి రంగు కాకుండా మనం పింక్ అంటాం చూడండి, ఆ రంగులో ఉండే ముఖం, సన్నగా కనిపించేటటువంటి ఆ ముట్టు, ముఖం నిండుగా అమోఘమైన దివ్య వర్చస్సు కనిపిస్తూ ఉంటే అక్కడి నుంచి అక్కడికి వచ్చి ఉపన్యాసం 1:30 నిమిషాలు కాబట్టి 1:29 నిమిషాలు చెప్పి ముగించారు. అక్కడ చిత్రం, ఆంజనేయ స్వామి మందోదరిని చూశాడు ముందు సుందరకాండలో. అంతే. ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహం నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రగతిం కపీనా. మందోదరిని చూడగానే ఆంజనేయుడికి వెంటనే కోతి లక్షణాలు అన్నీ వచ్చేసి, స్తంభాలు ఎక్కాడు, కిందికి దిగాడు, చోట నేరబాదాడు, ముద్దు పెట్టుకున్నాడు, గరగరాగా ఇట్టుకున్నాడు, కళ్ళు విటకరించాడు, ఒళ్ళంతా గోక్కున్నాడు, అన్నీ కోతి లక్షణాలే. అప్పుడు అనుకున్నాడు, ఇదేంటి వాయుపుత్రుడైనటువంటి నాకు కోతి లక్షణాలు వచ్చాయేమిటి అని. ఈమె ఖచ్చితంగా సీతమ్మ అయి ఉండదు. గమనించి చూడండి, ప్రకృతి పూర్వం రోజుల్లో వాళ్ళు ప్రకృతిని గురించి చెప్పేవారు, స్వభావాన్ని గురించి. కాబట్టి నేను సీతమ్మని వెతికాను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దశ్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అనుకుని వెంటనే అశోకవనానికి వెళ్ళాడు. అక్కడ తల్లి కనిపించింది. వెంటనే యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమః. రామచంద్రుని భార్య లక్ష్మణస్వామికి వదిన, జనక మహారాజు పుత్రి, దశరథ మహారాజుకి కోడలు, అయోధ్యానగరం అంతా కూడా నమస్కరించేటటువంటి ఉత్తమ పవిత్ర గృహిణి అయోధ్య అయినటువంటి ఈమెకి కూడా విధి ఇంత ఇబ్బంది పెడుతుందా అని బోర్లో ఏడ్చాడు ఆంజనేయుడు. ఎందుకని ఏడ్చాడు? ఒరే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అని పిల్లవాడిని అడిగితే, అమ్మ ఏడుస్తుంది కాబట్టి నేను ఏడుస్తున్నాను. అది వాడి సమాధానం. సీతమ్మని తల్లిగా భావించి బోర్లు ఏడ్చాడు ఆంజనేయ స్వామి. విరలాభ అనగానే ఇప్పుడు మీరు వీడియో చూడొచ్చు. స్వామి వెంటనే పక్కన ఉన్నటువంటి దేవుడిమాలను తీసుకుని కళ్ళకి అలా తుడుచుకున్నారు. మంచినీళ్ళు ఇవ్వడం కోసం ఎవరో వస్తే వద్దు అని చాలు, ఆయన హృదయంలో ఒకసారి పడింది. ఎంత ఆనందం నాకు అది.
అయిపోయిన తర్వాత మర్నాడు ఇలా మీలాంటి అమోఘమైన భక్తుల్లో ధైర్యం ఉండి అడగగలిగిన వారు, స్వామి యు ఆర్ నోన్ ఫర్ యువర్ టైం బట్ యూ ఆస్కింగ్ టు స్పీక్ ఫ్రమ్ 5:30 ఓన్లీ, వై ఇట్ వాజ్ నాట్ 3:30 అడిగారు. ఆయన అన్నారు, సుందరకాండ చెప్పిన నాకు కూడా ఆ సమాధానం తెలియంత గొప్పది. ఆంజనేయుడు బంగారు లంకలోకి వెళ్ళిన సమయం ఏది అన్నారు. 5:30. ఎవరికైనా ఊహ కలుగుతుందా? నాకే తెలియలేదే ఇంత చెప్పి. అంతటి అమోఘమైన శక్తి కలిగిన దిశన అంటారు సంస్కృతంలో, అది ఆయనలో వచ్చాడు. ఆ తర్వాత పిలిచి, బంగారు శ్రీరంగంలో నిత్యార్చన చేసే వైష్ణవుని పిలుస్తా, పాశురాల మీద మాట్లాడాలన్నారు నన్ను. ఆయన తమాషా చేసుకుంటారు అప్పుడప్పుడు బాగా. నేను ఇదండి వాళ్ళు అది, మరి నేను ఇది మాట్లాడితే వాళ్ళకి కాస్త బాధ అనిపిస్తుంది కదా, అందుకే మాట్లాడమంటున్నారు. ఆయన పిలిచిన తర్వాత పాశురాలు మొత్తం కంఠస్థం చేసి మాట్లాడారు. నా చేత తిరుప్పావేని చదివించినటువంటి మహానుభావులు ఎవరు అంటే ఆయన. బాగా ఆలోచించండి, ఏదైనా సరే ఆయన చెప్పారు అంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంటుంది, అనుమానం ఏమాత్రం లేదు. మనకి శంకరుని అనగానే మృత్యుంజయ మంత్రం ఉందండి అంటాం. త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అంటాం. మృత్యుంజయుడు అంటే తనకి చావు లేకుండా రక్షించుకున్నవాడని అర్థం కాదు. లారీలో పెడుతుంది, కారు తగిలింది, వెంటనే వీడు అవతల ఠామ్మన పడ్డాడు, వాడు మృత్యుంజయుడు రాస్తాడు పేపర్, వాడి జ్ఞానం అంతే. కాబట్టి వాడు మృత్యుంజయుడు కాదు, మృత్యుత్యక్తుడు. మృత్యుదేవత చేత విడిపోయేలా చేసినవాడు. మృత్యువు విడి చేసేవే వాడు బతికినవాడు, మృత్యువు విడి చెయ్యగా వాడు బతికాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు ఆ కారులో, వాళ్ళందరూ చచ్చిపోయారు, వీడు ఒక్కడే ఆ మృత్యు కాదు, వీడికి సమయం ఉంది అని చెప్పి అవతల విడిచేసింది. శంకరుడు మృత్యుంజయుడు ఎలాగా అంటే తనకొచ్చిన మృత్యువుని తప్పించుకునేవాడు కాదు ఆయన. మృత్యువు ఏ విషం వల్ల వస్తుందో దాన్ని కావాలని తెలిసి తాగి ఆ మృత్యువు చేత తప్పించుకోవడం కాకుండా మృత్యువుని జయించినవాడు ఆయన మృత్యుంజయుడు. పాలసముద్రాన్ని చిలుపుతున్నప్పుడు కాలకోటం అనే విషం వస్తే ఆ విషాన్ని స్వయంగా ఇది నా ప్రాణాన్ని తీస్తుందని తెలిసి అలా తాగి ఆ విష బాధని తట్టుకొని తాను బ్రతుకున్నాడే, అది మృత్యుంజయుడు అంటే. బాగా గుర్తుంచుకొని శంకరుని వ్యాఖ్య అంత గొప్పగా ఉంటుంది. 2, అబ్బో నేను రక్షించుకోగలిగాను కాబట్టి నేను నా కుటుంబ సభ్యుల్ని, మనం మామూలుగా ఏ ఆలయానికి వెళ్తే మనం సకుటుంబం వచ్చే గోత్రిస్తే అబ్బో మనం చేసే 5 నిమిషాల పూజకి ఆయన ఆరోగ్య భవభాగ్య అది ఇది వస్తూ ఉంటాడు. పూజ కంటే ఇదే ఎక్కువ. మానే భాగవతం చెప్పేది ఏమిటో తెలిసిన, ఇది శశి తథాకురు, నాకు ఏది మంచిది అవుతుందని నీకు అనిపిస్తే అది నువ్వు చేయి, ఇది అనుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, నాకు ఏది మంచిదని నీకు అనిపిస్తే అది నువ్వు చేయి. అంచేతనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్న కోరికలు అన్నీ తీరవు. తీరకపోవడానికి కారణం ఏంటంటే అది నీకు మంచిది కాదు అని. పిల్లాడు హైస్కూల్ అడిగాడు అనుకోండి, అబ్బో మనకి జలుబు చేస్తుంది, రబ్బ చేస్తుంది, అది ఇది అని చెప్పి తల్లి ఇస్తుందా? ఏదో మాకు చెప్తుంది. చాక్లెట్లు ఇంకోటి తినేస్తుంటే వాడిని తగ్గిస్తుంది. ఎందుకని అడిగిన కోరిక ఎందుకు తీస్తున్నావు తల్లి? వాడికి సరి కాదు. అంచేతనే భగవంతుడు నువ్వు ఏమి అడిగినా సరే వింటాడు, అన్నీ వింటాడు. విని ఇవ్వరు. ఎంత గుర్తుంచుకోండి. అట్లాంటి మహానుభావుడు పరమేశ్వరుడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన పరమేశ్వరుడు అవుతాడు. అంచేత అహంకారం అది ఇది తగినప్పుడు మాత్రమే ఆయన మన యొక్క ప్రార్థనని వింటాడు, స్వీకరిస్తాడు. గుర్తుంచుకుని తీరాలి విషయాలు.
ఇలా ఎక్కడికెక్కడ వెళ్ళినప్పుడు మనం స్వామిని ఒక్కసారి పరిశీలించుకుని చూసుకుంటే మన మంచికే చెప్తున్నట్టు. కానీ అది చాలా బాధ అనిపిస్తుంది. ఏమిటిదని, నువ్వు ఈ సంసారాన్ని పిల్లల్ని అందరినీ వదిలేసేసిన దగ్గర 3 నెలలకు సేవకిరా ఒక ఆయనతో అన్నారని. కొత్తగా పెళ్ళైన వాడిని, పైగా పొరుగు నుంచి ఇక్కడికి వచ్చిన వాడిని నన్ను 3 నెలల పాటులా హింసించడం ఎంతవరకు న్యాయం అడగలేక తలకిందులైపోయాడని ఆయన స్వయంగా చెప్పిన మాట. ఏదో అంతరార్థం ఉంటుందయా, నువ్వు ఆ పని చేయి. చుట్టూరా చెప్పిన తర్వాత అంత స్ఫూర్తి, అంతటి లోతు స్వామి గురించి తెలియదు కాబట్టి అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. భార్య మాత్రం లేకుండా ఒంటరిగానే వెళ్ళాడు. ఆయన కానీ అలా వెళ్ళి ఉండకపోయినట్లయితే తన కార్యాలయంలో జరిగిన భయంకరమైనటువంటి నేరం ఈయన మీద మోపబడి ఉండేది. యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడేది. సాష్టాంగపడి ఏమిటి వెళ్ళి స్వామిని, సాక్షాత్ నువ్వు భగవంతుడివే. ఆయన నాకు నువ్వు భగవంతుడివే, ఏదో ఒక అర్థం దీంట్లో ఉంటుందని. ఇది నిజం కాదు, ఆశ్చర్యం కాదు, ఎంత గొప్ప మాట అది. అంచేత స్వామి చెప్పిన మాటలో అంతరర్థాన్ని ఊహించగలిగిన స్థాయి బుద్ధి మనకున్న రోజున తెలుస్తుంది. మనకి తెలియదు. ఇక్కడే మృత్యుంజయుడు అనే మాట గురించి చెప్తున్నాం కదా. తను మృకండు పుత్రుడైనటువంటి మార్కండేయుడు మరణిస్తాడనే విషయం తెలుసు శంకరుడు. నారదుడు చాలా గొప్పవాడు. నారదుడు ఎవరికి తంపులు పెట్టాడు. సినిమా పురాణంలో మాత్రం తప్పు ఉంటుంది. వాడు బుద్ధి లేనివాడు కాబట్టి వాడు అలాగే చెప్పారు. మనం 100 రోజులు 1000 రోజులు వాడిస్తాం. ఎందుకంటే వాడికంటే బుద్ధి లేని వాళ్ళం కాబట్టి. మొత్తం పురాణాలని ధ్వంసమైపోయింది సినిమాల వల్లే. కానీ మనం అదే దేవ్య మహాదేశం చూస్తూ ఉంటాం. మానుకోవాలి. ముఖ్యంగా మీ వల్ల సినిమాలు, టీవీ సీరియళ్ళు బతుకుతున్నాయి. కొంపలన్నీ నాశనం అయ్యేది మీ వల్లే. చెప్పాను చూసారా, నాకు భయం లేదు, ఇంకోసారి పిలవకపోతే నష్టం లేదు. సాయంత్రం 6:30 అయితే సాయిబాబా భజనకి రావడం కాదు, ఆ దిక్కుమాల టీవీ సీరియల్లో భజన పెట్టడం చూడాలి. మళ్ళీ కూతుర్ని నేను ఈవేళ వెళ్ళలేకపోతున్నాను, ఎంతవరకు అయిందో నువ్వు చెప్పు అంటాం. నాశనం చేస్తున్నారు తల్లులారా. ఎంత దూరంగా నేను టీవీలో 6 కనిపిస్తా, వద్దు అని చెప్తున్నా వినండి. నేను కనిపిస్తున్నప్పుడు చూడమని చెప్పాలిగా, అనుభవంతో చెప్తున్నా. మృత్యుంజయుడు అంటే నారదుడు స్వయంగా వచ్చాడు. నారం దదాతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అంతేకాదు నారం ద్యతీతి, ద్యతీతి అంటే దకార ద్వయ యకారాలు. నారం ద్యతీతి నారద, అజ్ఞానాన్ని ఖండించేవాడు నారదుడు. ఏమిటి ఏడుస్తున్నావు మృకండుని అడిగాడు. మృగండుని భార్య ఏడుస్తుంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అంతటి జాలిగుణం కలిగిన వాడు. అద్య మరణం ధ్రువం, చివరిసారిగా విడిగిట్టాలంటున్నానయ్యా. పైనుంచి నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా కన్నీళ్ళే ధారగా కారుతూ ఉంటే పోస్తున్నానయ్యా. తర్వాత వాడికి నేనుండను, నాకు వాడుండడు. స్త్రీ హృదయం పగిలిపోతుంది, గుండె ఏం చేయాలో తోచట్లేదు. ఏ దిక్కును లేదు నాకు అనేవాడు మొరపెట్టి. నారదుడు అన్నాడు, ఓ ఉపాయం చెప్పనా? సరే, భగవంతుడిని ప్రార్థిస్తే ఆ వెళ్ళే తోమని చూపిస్తాడు. అయ్యో అంతకంటేనా? మృకండు ఏమీ వింటూ ఉంటే తెల్లవారుజామున సప్తమహర్షులు ఆకాశంగా స్నానానికి బయలుదేరుతారు బ్రాహ్మణి ముహూర్తానికి ముందు. మొత్తం ఉన్నటువంటి మహర్షుల వరుసలో వెళుతూ ఉంటే ఒకరి తర్వాత ఒకరికి సాష్టాంగపడు. నువ్వు మృకండుని పిలిచాడు, సాష్టాంగపడు. అయిపోతుంది పని. సాష్టాంగపడితే ఏం పని అవుతుంది తెలియదా? మృకండు సాష్టాంగపడ్డారు. మొట్టమొదటిగా కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తే ఋషయస్మృతా అగస్త్యశ్చ అష్టమో అభవత్. కశ్యపుడికి నమస్కరించాడు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు ఆయన. కాదు, అత్రికి నమస్కరించాడు. చిరంజీవి భవతు. ఇలా మొత్తం 7 చివరిలో అగస్త్యుడితో సహా
కాబోతుంటే అగస్త్యుడు ఒకసారి ఆలోచించాడు. అగస్త్యుడు అందరికంటే దూరపు చూపు కలిగిన వాడు, వీళ్ళందరూ బేలతనం కలిగిన వారు. శంకరుడు ఇలా బోళా శంకరుడు కాదు, బేల శంకరుడు, అమాయకుడిని అర్థం. అగస్త్యుడు ఆలోచించి ఎందుకు వీళ్ళు అడిగాడు అని ఆలోచించి, అమ్మో వీడికి మరణం ఉంది, మనం ఆశీర్వదిస్తే ఈ తపశ్శక్తి ఫలం వల్ల మరణం తప్పిపోయి భగవంతుని ఆజ్ఞకి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు అవుతాం, బాబో ఏం అనకూడదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే వాడు మళ్ళీ సాష్టాంగపడుతుంది నమస్కరిస్తున్నాడు. సాష్టాంగపడ్డవాడికి తపస్సు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి ఏదో ఒకటి. లేనటువంటి సందర్భంలో అసలు ఆ దోవకి రాకుండా ఇంకో దోవని వెళ్ళిపోవాలి. మంచి చిక్కులో పెట్టాడు అనుకున్నాడు. అనుకుని భవతు చిరంజీవి అన్నాడు. నువ్వు చిరంజీవి అవుతాడు అంతే. మర్నాడు ఎప్పుడైతే ఈ మార్కండేయుడు స్వయంగా మృకండు పుత్రుడైన వాడు మరణానికి వచ్చాడో వెంటనే యముడు స్వయంగా అక్కడ వచ్చాడు. ఎందుకని? తపశ్శక్తి కారణంగా. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై. రెండున్నాయి. సంస్కృతం ఎంత గొప్ప భాష అంటే అంతది. అందుకనే చంపేశారు అప్రాచ్యుడు. ప్రాచ్యులు అంటే తూర్పు దేశంలో ఉండేవాళ్ళం. ప్రాచ్య అంటే తూర్పు, అప్రాచ్య అంటే తూర్పుకి వ్యతిరేకమైనటువంటి పశ్చిమ వెస్టర్న్స్ అన్నమాట వాళ్ళు. అంతేకానే చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అప్రాచ్యుడు అని చెప్తుండేవారు. అంటే వాడి పద్ధతిని అవలంబిస్తున్న వాడు. బాగా ఆలోచించండి. పూర్వకాలం వాళ్ళు తిరిగే కూడా మర్యాద కావలేదు. మా అమ్మమ్మ గారు నీ ఊట్లో బెల్లం గడ్డ కొట్ట అనేవారు. అమ్మమ్మ ఇంకోసారి తిట్టవా అనేవాళ్ళం. బెల్లం కూడా కట్టవాని. అక్కడి మంచి తిట్టులాంటి ఆశీర్వచనాలు, ప్రేమ వాత్సల్యాలతో ఉండే సంభాషణ ఉండేవి. అంటే ఎప్పుడైతే చంద్రశేఖరుడు స్వయంగా వచ్చాడో అక్కడి దాకా వచ్చినటువంటి యముడి కాస్త వెళ్ళిపోయాడు. ఎందుకని? యముడిని పరాని వాని దగ్గర నుండి ఈ ప్రాణాన్ని తీసుకురాని ఆజ్ఞాపించే పరమాధికారి ఎవరంటే శంకరుడు. అంచేత మృత్యుంజయుడు ఆయనే మార్కండేయుడు. ఆ మార్కండేయుడు మృత్యుంజయుడు అంటే తనకు వచ్చిన చావుని తప్పించుకోగలిగినవాడు, కావాలని విషాన్ని చంపుతుందని తెలిసినా తాగి రక్షించుకోగలిగినవాడు, తనకే కాకుండా ఇంకెవరికైనా సరే మృత్యు వస్తే ఆ మృత్యు నుంచి తప్పించగలిగినవాడు ఎవరో ఆయన మృత్యుంజయుడు. మంచి కారు వేగంగా పరిగెత్తుకొస్తోంది. వచ్చిన కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ భార్యాభర్తలు ఇద్దరు గొల్లని ఏడుస్తున్నారు. ఓ ముస్లిం వ్యక్తి, వృద్ధుడైనటువంటి ఆయన వచ్చి ఏం జరిగింది? ఇప్పటిదాకా చక్కగా శిశువు ఆడుకున్నాడు, గంతుతున్నాడు, నవ్వుతున్నాడు, ఎంతో ఆనందంగా ఉంది. అకస్మాత్తుగా ప్రాణాలు పోయాయి. మేమిద్దరం వైద్యులం కాదు, నాకు ఏం చేయాలో తెలియదు. పోనీ ఏదైనా చేద్దామంటే దగ్గరలో ఆసుపత్రి ఉన్నటువంటి ఊరిది కాదు, అదిగో అడవి వచ్చే భాగంలో ఉన్నాం, ఏం చేయాలో తోచట్లేదు. నా మీద నమ్మకం ఉంటే ఒక క్షణం ఆ శిశువుని నాకు ఇస్తారా? ఆ వృద్ధుడు అన్నాడు. చనిపోయేటటువంటి సందర్భంలో ఎవరైనా సరే ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏం చేస్తారు? చిన్నదైనటువంటి ఇంత కాడ చెట్టుని కనిపించినా అది మహావృక్షంగా భావించి గట్టిగా పట్టుకుంటారు. అలాగేనయ్యా, నువ్వెవరో మాకు తెలియదు అని ఇచ్చారు. ఇలా ఒకసారి ఒళ్ళని వెళ్ళగానే వాడు కెవ్వుగా ఏడుస్తూ హాయిగా బతికాడు. అయ్యా, నీ పేరేమిటి, ఊరేమిటి? నా పేరు జోడి ఆదిపల్లి సోమప్ప. చిత్రంగా ఉందే, ఎక్కడా జిల్లా ఏ ఊళ్ళో ఉంటారు? నాకు పని ఉంది వెళ్తారు. ఎంత ఆశ్చర్యం చూడండి. పుట్టపర్తికి తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత బాగున్నాడా శిశువు? ఎవరు చెప్పాడు మీకు శిశువు బాగున్నాడా? ఆ రోజు వృద్ధుడు వచ్చాడు, గుర్తుందా? అప్పటికి అర్థమై శాస్త్రాలు మృత్యుంజయులు అంటే ఆ వ్యక్తి యొక్క మృత్యువుని తప్పించేటువంటి మహానుభావుడు. అది గుర్తించాడు. శంకరుడు ఎంత పనిని చేయగలడో చేసి చూపించాడో అంత పనిని చేసి చూపించాడు. నేను శంకర స్వరూపుణ్ణి తెలియజేస్తూ జోడి ఆదిపల్లి సోమప్ప.
జోడి అంటే ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు అని అర్థం. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాళిదాస మహాకవి పార్వతీ పరమేశ్వరుని వర్ణిస్తూ వాళ్ళిద్దరిని వాక్ అర్థావివ సంపృక్తం. ఓ మాట అన్నామా అంటే దానికి అర్థం ఉంటుంది, ఓ అర్థం వచ్చింది అంటే మాట ఉంటుంది. ఆ మాట అర్థము కలిసే ఉంటుంది తప్ప మాట వేరుగా అర్థం వేరుగా ఉండదు. అలా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. అది జోడి అంటే. చిన్న మాటలో ఎంత అర్థం పెట్టారంటే, అంచేతనే ఎక్కడైనా భార్యాభర్తలు కానీ కలిసి అకస్మాత్తుగా అన్ని చోట్లకి వెళుతూ ఎక్కడెక్కడ కనిపించిన పార్వతీ పరమేశ్వరులు అండి ఎంత చక్కగా వెళ్తుంటారు. ఈ దిక్కుమైన టీవీ సీరియల్ చూసేవాడు దాంట్లో వాడు ఏం చేస్తాడు, దాని మీద వాడికి అనుమానం అండి అంటే ఎప్పుడు వెనకాల పెట్టుకుంటాడు. ఈ ఆలోచనలు ఎంత వంకరగా చూపిస్తారో చూడండి. కుటుంబాన్ని తగలబెట్టేయడం అనేది చక్కని ఆలోచన. ప్రాచీన్యం చెప్తే దానికి వంకర చూపు కళ్ళతోడు మార్చేసి చూపిస్తారు. తల్లులారా నమస్కారం. మీరు మీ పిల్లలు మీరు బాగుపడి వాళ్ళని బాగు చెయ్యండి. చాలా నష్టపోతున్నాం మనం, చాలా చాలా నష్టపోతున్నాం. ఆ నటించే వాళ్ళని మామూలుగా ఏమా ఇది నటిస్తూ ఉంటే నీకు బాగుంటుందా అని అంటే ఏం చేస్తామండి, కోసం నేను నటిస్తున్నామని చెప్తున్నాను. కానీ ఎంత నాశనం చేస్తున్నారో చూడండి. ఈయన జోడి అంటే ఆ ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. ఆదిపల్లి ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన మాట. వేమన్ అనే పేరు కలిగిన కవి ఉన్నాడు, మనకు తెలుసు. నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగితే, ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూగచందపల్లి మొదటి ఇల్లు అరసి చూడ బయలు అదే విష్ణు శివుడయా విశ్వదాభిరామ వినురవేమ. ఓహో అర్థమైందండి. మీ ఊరు కొండవీడు, ఉనికి మీరు పశ్చిమ వీధిలో ఉంటారు, బాగుంది. మూగచందపల్లి ఓ ప్రదేశం ఉంటుంది, దాంట్లో మొదటి మీది, బాగుంది, అర్థమైపోయింది అని రాసేసి పిహెచ్డీ వచ్చేసింది వాడికి. కానీ అర్థమది కాదు, రాసిన వాడికి లేదు, పైన దిద్ది ఇచ్చిన వాడికి లేదు. ఊరు కొండ వీడు. కొండ అంటే ఎత్తుగా ఉండేది, గట్టిగా ఉండేది. శరీరంలో ఎత్తుగా ఉండేది, గట్టిగా ఉండేది ఇదేగా, ఇది కొండ వీడు. ఉనికి పశ్చిమ వీధి. ఈ బుద్ధిలో ఉండే శక్తి మొత్తం ఇక్కడ ఉంటుంది. ఆంగ్ల వైద్యులు మెడల్లో అబ్రాంగేట అని పిలుస్తారు. ఇక్కడ ఉంటుంది. ఆలోచన ఎక్కడి నుంచైనా ఇక్కడి నుంచే వస్తుంది. ఉనికి పశ్చిమ వీధి మూగచెంతపల్లి. మూగచెంత అంటే మౌన ధ్యానం. ఇంట్లో అలా కూర్చొని వాచం పెట్టి వేసుకుని అరచేతిని పెట్టుకుని, నేను ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్నాను, లోపలికి వెళుతున్నాను. ఎడమవైపు కనిపిస్తోంది పరాని మందిరం, అక్కడి నుంచి తూకం తూచేటటువంటిది కనిపిస్తోంది. అక్కడి నుంచి ముందుకు కదిలాను, ఇదిగో మెల్లిగా వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళాను, కుడి చేతి వైపున గరుడుని కనిపిస్తున్నాడు, ఎడమవైపున స్వామి కనిపిస్తున్నాడు అని అనుకుంటూ అలా 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 మీరు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఇప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళారు అని ఇలా ఎంతమంది దైవాలను మీరు దర్శించగలిగిన శక్తి మీకుంటే అంతా చూస్తే పైసా ఖర్చు ఉండదు. జరగవు పద ఎంతసేపు చూస్తావు, ఈ గోడ ఉండదు, ఈ నెట్టుడు కొట్టుడు లాంటివి ఏమీ ఉండవు, ప్రశాంతంగా చూడచ్చు. అది మూగచెంతపల్లి మొదటి ఇల్లు. అలా చేసుకున్నట్టయితే అరసి చూడ బయలు అదే విష్ణు శివుడయా. అదే బ్రహ్మ విష్ణు శివుల్లో విష్ణువు శివుడు కనిపిస్తారు, బ్రహ్మ కనిపించడు కాబట్టి నువ్వు చూసుకోగలవు. అది గొప్ప. అంచేత జోడి ఆదిపల్లి. ఆదిపల్లి అంటే అన్నిటికీ ఆది అయినటువంటి పల్లి ఏదంటే ఈ మౌన ధ్యానం చేసుకో. సోమ అప్ప కార్తీకంలో ఈ మాట అనుకోవడం కూడా వస్తాయి. స ఉమ, ఉమతో కలిపి ఉండేటటువంటి వాడు శంకరుడు. ఆ సోమ. ఉమా అంటే ఉమా, మరి తపస్సు చేయకు, వద్దు వద్దు వద్దు. హిమవంతుడు పార్వతీదేవి యొక్క
ఆ తండ్రి స్వయంగా అన్నాడు, తపస్సు చేయకు, శంకరుడే నీకు వివాహం అయ్యేలా మేము చూస్తాం, దానికోసం నువ్వు తపస్సు చేయదు, మా తపస్సు వద్దు, తపస్సు వద్దు. అటువంటి ఉన్నతో సా కుదిరినటువంటి వాడు ఎవరో ఆయన శంకరుడు. ఇప్పుడు చెప్పండి, ఆది జోడిపల్లి సోమప్పలో ఎందరున్నారు? ఎన్ని రహస్యాలు ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యి, స్వామి ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఎవరు చదువు చెప్పారో తెలియదు, మీ జీవిత చరిత్రను చూస్తే మీరు బడికి అసలు వెళ్ళేవారే కాదని కనిపిస్తుంది. పైగా గురువులందరూ కూడా ఇతనికి చెప్పి ప్రయోజనం లేదు అన్నవాళ్లే తప్ప, అబ్బో మంచి ప్రయోజకుడు అన్నవాళ్ళు లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపేదివే ప్రాప్తన జన్మ విద్యా. ఒక స్థాయి ఉన్నటువంటి మహానుభావులకి ఆకాశం నుండి సర్వరహస్యాలు బుద్ధిలోనికి వస్తాయి. పార్వతీదేవి నువ్వు ఎక్కడ చదువుకున్నావు? లేదు. ప్రాక్తన జన్మ విద్యా, ఆ పూర్వ జన్మలో చదువుకున్నటువంటి చదువుల వాసనలన్నీ వస్తాయి. అంచేతనే ఈవేళ 7 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు అమోఘంగా మృదంగాన్ని మంచి రాగాల్లో వాయించేస్తున్నాడు. మంచి వాయులీనాన్ని అమోఘమైనటువంటి ప్రదర్శన చేస్తూ పండితుని కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. రమ్యాని వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్ సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూనమవోధపూర్వం భవస్థిరాని జనాంతర సౌహృదాని. ఎవరినో చూస్తాం, ఎక్కడ చూసేనే అనిపిస్తుంది, గుర్తురాదు. మళ్ళీ ఎప్పుడో రోజు అయిన తర్వాత మళ్ళీ ఆయన కళ్ళలోకి వచ్చినట్టుగా కళ్ళలో కనిపిస్తాడు. కళ్ళలో ఎక్కడో చూశాను. అది పూర్వ జన్మ సంబంధంలో ఉన్నటువంటి తప్ప మరొకటి కాదు. కాళిదాసు చెప్పారు, ఏదో అమోఘమైన రాగాన్ని వింటాం, ఇదే రాగాన్ని ఇదే తీరుగా ఇలాగే పాడింది విన్నాను ఎక్కడో గుర్తుంది. సామాన్యమైనటువంటి వ్యక్తి మాత్రం కాదు, ఆయన వ్యక్తి కానే కాదు, అమోఘమైనటువంటి భగవత్ స్వరూపమే మన ముందు కదలాడుతూ నడిచినటువంటి మహాత్ముడైన దైవ మూర్తి. భాగవతంలో ఒక మాట ఉంది, కృష్ణుడిని ఎలా అయినా సరే పట్టుకోవాలి, వాళ్ళ అమ్మకి వీడిని పట్టుకుని వెళ్ళి యశోదాదేవి దగ్గర పెట్టి వీడిని నేరాలు తీశాడని చెప్పాలి అని అనుకుని కృష్ణుడి కోసం బయలుదేరాడు. ఆ ఉండేటటువంటి పాలు పెరుగు అమ్ముకునే వాళ్ళందరూ పట్టేసుకున్నాను అని కృష్ణుడు దాన్ని పట్టుకుంటే ఆ పక్కింట్లో ఉన్నాడు. వీడా కృష్ణుడు వాడా మొత్తం భాగవతం చెప్పింది. అన్ని చోట్ల కృష్ణుడు ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క రూపాన్ని మనం భక్తి శ్రద్ధలతో పరిశీలించి చూస్తే అన్ని చోట్ల కనిపిస్తాడు. ఆ స్థాయికి మనం వచ్చిన రోజున నిజమైనటువంటి సాయి భక్తులను కాగలుగుతాం. అందుకే అంటూ ఉంటారు, స్వచ్ఛత ఉంటే అంత ఆనందంగా ఉంటుందని. అందుకే తెల్లని వస్త్రాలను ఏర్పాటు చేస్తారు. ఈవేళ 8 నుంచి 18 సంవత్సరాల వరకు వచ్చేటటువంటి వయసున్న ఆడపిల్లలందరూ కూడా చీర ఈ పైన రవిక వేసుకుని పైన పైటలు వేసుకుని వెళ్తూ ఉంటే, ఏమిటి భారతీయ సంప్రదాయంలో ఆడపిల్లలు తెల్లనైనటువంటి వస్త్రాలను వేసుకుంటే వేరే విధంగా అనుకుంటారే, ఎందుకు ఇలాగా అని అనుకుంటాం. మామూలుగా చూస్తే ఆ స్వచ్ఛత కోసం ఏర్పాటు చేస్తారు. సమయం అయిపోతుంది కాబట్టి ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. లక్ష్మీదేవిని అడిగారు, నీకు ఇష్టమైనవి ఏమిటని. ధవలతమాంచుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతి కవి ప్రసీద మహ్యం. ఆవిడంది, నాకు తెలుగు రంగు బాగా ఇష్టాన్ని. విష్ణు అడిగాడు, ఎందుకని తెలుగు ఇష్టం? వాడు నిజంగా పూర్వం పురాణాలు ఇతిహాసాలు చదివితే తల్లులరా, భార్యాభర్తలు కాసేపు కూర్చుని మాట్లాడుకోవాలనే కనీసపు బుద్ధి జ్ఞానం వస్తుంది. సీరియళ్ళు సినిమాలు చూస్తే కాట్ల కుక్కల్లో పోట్లాడుకోవాలి అని అంటే ఇది నిజం.
మళ్ళీ ఎక్కడైనా చూడక చెడిపోతానేమో అని అనుకుని వేళ 11 గంటలకు మళ్ళీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆ చూడగాలు కూడా అర్థమైపోతుంది. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఎందుకని తెలుగు వస్తున్నారు వాడు ఎంతో తెలిసిన నేను ఎవరింట్లో ఉంటానో వాళ్ళందరికీ మనసు బాగుండదు, బుద్ధి బాగుండదు, ఆలోచనలు బాగుండవు. లక్ష్మి నేనుంటే ఎలా అయినా ఇంకోటి కాజేయాలే దురాలోచనలు మాత్రమే ఉంటాయి, ఎక్కడా సుఖంగా ఉండవు. పైగా నాకు పైరు చలా నేను నడుస్తూ ఉండేదాన్ని, వెళ్ళిపోతూ ఉండేదాన్ని. హిరణ్యవర్ణం హరి ఆడలేడి మగలేడి అనే రెంటికి పరుగు పందెం పెడితే ఆడలేడి చాలా వేగంగా పరిగెత్తుంది మగలేడి కంటే. అంచేత నేను ఆడలేడిలాగా మంచి వేగంగా వస్తా. అయ్యా మనలాగా చాలా కోటీశ్వరుడు ఉండి అకస్మాత్తుగా పడిపోయాడు ఎందుకని హరి. ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం. బుద్ధి నిండుగా ఉండేటటువంటి ఆ జ్ఞాన బోధ ఏదైతే ఉందో, ఆ జ్ఞానం రావడానికి ఏ భజనైతే నిరంతరం మనం చేస్తూ ఉండాలో, మనం భజన చేస్తూ సంప్రదాయాన్ని నేర్పినటువంటి గురువుగా వారిని తలుచుకుంటూ ఉంటాము. వారు చేసినటువంటి ఏ చేష్టలన్నీ మనని ఆకర్షించడానికి కాకుండా మనని బాగుపరచడం కోసం చేశారని గ్రహిస్తాము. అప్పుడు నిజమైన సాయి తత్వం మనకు అర్థమై శరీరం ఏమవుతుంది? సాయి మయం అవుతుంది. సాయి మయం బంగారపు గిన్నె తీసుకున్నాము. ఆ బంగారపు గిన్నెలో ఏ అణువు చూసినా బంగారమే ఉంటుంది. ఆ బంగారం లాగా మీరందరూ బంగారు అని వారి చేత పిలిపించుకోబడే స్థాయికి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, చాలా గొప్పగా మాట్లాడని మీరు అనుకున్నటువంటి మీ అజ్ఞానానికి ఆశ్చర్యపడుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. కూడినటువంటి చక్కటి ప్రవచనం ప్రార్థిస్తున్నాం.
श्री सत्य साई बाबा जी की परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला परमार्थ इष्टार्थ मोक्ष प्रदातं बाबा विभूतिं इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला परमार्थ इष्टार्थ मोक्ष प्रदातं बाबा विभूतिं इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं పంపించాను